సభా సరస్వతికి నమస్సులు. నవల రాద్దారండి సమూహ సభ్యులందరికీ సాయం సమయ నమస్సులు తెలియజేస్తూ, ఇది 7వ సమావేశం అండి. నవలాలోచనకు సంబంధించిన విషయాలు మనం తెలుసుకుంటూ, ఇది 7వ కార్యక్రమాన్ని ఈరోజు మనం నిర్వహించుకుంటున్నాం. కార్యక్రమంలో ముందుగా సభాధ్యక్షులు శ్రీ మేకా రవీంద్ర గారు మాట్లాడతారు. వారు మరి కాసేపట్లో జాయిన్ అవుతామని చెప్పడం జరిగింది. మనం ఇప్పటి జాయిన్ వరకు అయ్యారు. జాయిన్ అయ్యారా? పేరుపైన సార్, ఆహ్వానం. ఒక 2 నిమిషాలు సభాధ్యక్షులుగా మీరు మాట్లాడితే కార్యక్రమంలో ముందుకెళ్దాం సార్. ఈరోజు అదితి ఎవరన్నా ఉన్నారా మేడం? ఉన్నారు సార్. నేను చెప్పాను కదా మీకు. వసంతరావు దేశపాండే గారని వారు ప్రముఖ రచయిత. ఆదిలాబాద్ లో ఉంటారు వారు. వారు జాయిన్ అయ్యారు సార్. మాట్లాడండి సార్. సభకు నమస్కారం. నేటి ముఖ్య అతిథి వసంత్ దేశపాండే గారికి, సభ నిర్వహిస్తున్న సోమశేఖర్ శర్మ గారికి, దాసోజి పద్మావతి గారికి, మిగిలిన సభా సభ్యులందరికీ, గాలి ప్రవళిక గారికి, ప్రభావతి గారికి, పద్మ గారికి, కృష్ణ గారికి, అమర్జ్యోతి గారికి, మిగిలిన అందరికీ నమస్సమాంజలు. నవల రాద్దాం రండి అనే వినూత్న కార్యక్రమాన్ని జూమ్ వేదికగా మేము ఏర్పాటు చేయడానికి ముఖ్యమైన కారణం, నవల రచన ప్రక్రియ అన్నది వెనకబడిపోయింది ఈ మధ్య కాలంలో. ఎందుకంటే చదివేవారు కరువయ్యారని, ప్రచురించేవారు తగ్గిపోయారు, ప్రచురణలు అవుతలేవు, మార్కెట్లో పేరు లేదని రాసేవాళ్ళు కూడా తగ్గిపోయారు. అంటే ఈ ఆలోచన క్రమం అన్నది, నవలలో వచ్చే చైతన్యం కానీ, నవల ద్వారా వ్యక్తీకరించే భావజాలం కానీ తగ్గిపోయింది. మరి దీనికి అలాగే వదిలేస్తే ఈ ప్రక్రియ మొత్తానికే చనిపోయే ప్రమాదం ఉంది. మరి కొత్త యువ రక్తానికి నవల ప్రక్రియ విలువలు తెలిపి వాటిని ఎలా చేయాలి ఏంటిది అన్నది వాళ్ళకు మోటివేషన్ కలిగించి, స్ఫూర్తి కలిగించి, వాళ్ళలో రచనా చైతన్యం కల్పించాలనే ఉద్దేశంతో ఈ నవల రాద్దాం రండి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దీనికి కస్తూరి మురళీకృష్ణ గారు ఎంతో చేదోడుగా ఉంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ, మరి దీన్ని వీడియో రికార్డింగ్ కంప్లీట్ చేసి యూట్యూబ్లో పెట్టడం ద్వారా చిరకాలంగా ఈ భావజాలం అన్నది వ్యాప్తిలో ఉండే అవకాశం ఉన్నది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగుతూ ఇప్పటికీ ఏడో వారంలోకి అడిగినాం. ప్రతి వారము ఒక కొత్త విషయం తెలుసుకుంటూ, ఒక కొత్త రచయితను పరిచయం చేసుకుంటూ, కొన్ని కొత్త ప్రక్రియలు తెలుసుకుంటూ మనం ముందుకు వెళ్తున్నాం. ఈరోజు మనం వసంత్ దేశపాండే గారి నుంచి నవలా ప్రక్రియలోని విలువలు, వాటి గురించి సంబంధించిన విషయాలన్నీ మనం పరిచయం చేసుకోబోతున్నాం. వాటిని అందరం తెలుసుకొని, ఆకలింపు చేసుకొని మన ప్రక్రియలో ఉపయోగించాలని కోరుకుంటున్నాను. అయితే ప్రారంభంలోనే మనం 11-12 మంది నవలలు మొదటి పేజీ రాశారు. మరి మిగిలినవి రాస్తున్నారా, రాయట్లేదా, అక్కడే ఆగిపోయారా అన్న విషయం ఇంకా ఎరకపరచలేదు. ఇప్పుడు సభలో ఉన్న వాళ్ళంతా ఆ విషయం కూడా కొంచెం పంచుకుంటే, అంటే ఇది వినుకుంటూ రచనలో ఆలోచనని మాత్రం కొనసాగిస్తూ, మరి కథా నిర్మాణం గురించి కానీ, ఆ సీన్ క్రియేషన్స్ గురించి కానీ నోట్స్ రాసుకుంటూ కొంచెం ముందుకు వెళ్తున్నారా లేదా అన్నది కూడా మీరు చూచాయిగా తెలిస్తే ప్రగతి సాగుతుందో లేదో అన్నది మాకు అర్థమవుతుంది. లేదంటే ఊరికే గాలికి ఇలా పోయిన తర్వాత ఉంటే, మరి ఏమైనా ఇబ్బంది ఉంటే దాన్ని ఎలా మార్పులు చేయాలి, ఏమైనా మార్పులు చేర్పులు చేయాల్సి ఉంటే వాటి గురించి ఆలోచించాల్సిన అవకాశం దొరుకుతుంది. కాబట్టి రాసే వాళ్ళు కూడా చెప్పాలి ఎలా సాగుతుంది ఏమిటి. మన వీడియో ప్రోగ్రామ్ ఒకటే కాదు, దీన్ని మీరు ఉపయోగించగలుగుతున్నారా లేదా అన్నది కూడా మనకు తెలియాలి. 7 వారాలంటే 2 నెలలు కావాల్సింది సుమారుగా. సగం నవల అయిపోవాలి రాసే వాళ్ళకి చాలా వరకు. అట్లీస్ట్ ఒక భాగమన్నా ముందరికి జరిగి ఒక ఏంటంటారు ఒక డై తయారై ఉండాలి. ఆ డై తయారై ఉంటే అందులో మీరు అన్ని పోసుకోవడానికి వీలవుతుంది. మరి ఆ డైలు తయారైనాయా లేవా అన్నది కూడా మీరు కొంచెం ఐడియా ఇస్తే తెలుస్తుంది.
ఇంకా మనం ముందుకు వెళ్ళిపోదాం. ధన్యవాదాలు దాసరి పద్మావతి గారు. మరి చర్చని ముందుకు తీసుకెళ్ళండి. ధన్యవాదాలు సార్. సార్, సమూహంలో కొందరు రాస్తున్నారు. అయితే ఒకరోజు మీరు వాయిస్ మెసేజ్ గాని సమూహంలో అడగండి సార్. మళ్ళీ కొనసాగిస్తున్నారా లేదా అనేసి. నిజమే, ఆ విషయం చాలా అవసరము. ఈ కార్యక్రమం వింటూనే మెరుగులు దిద్దుకుంటూ ముందుకు వెళ్ళాలి. తప్పకుండా నేను కూడా సమూహంలో రేపు పోస్ట్ చేస్తాను సార్. ధన్యవాదాలండి కార్యక్రమంలో మీరు అధ్యక్షోపన్యాసం చేసినందుకు. ఇప్పుడు ఈనాటి ప్రధాన వక్త వసంతరావు దేశపాండే గురించి 2 మాటలు. వీరు ఆదిలాబాద్ జిల్లా వాస్తవ్యులు. ఉపాధ్యాయ శిక్షణ సంస్థలో 11 సంవత్సరాలు అధ్యాపకులుగా బాధ్యతలు నిర్వహించి, ఆ తర్వాత రిటైర్డ్ అయ్యాక, తర్వాత వివేకానంద ఉపాధ్యాయ శిక్షణ సంస్థలో ప్రిన్సిపల్ గా బాధ్యతలు నిర్వహించారు. వీరి సాహితీ ప్రయాణానికి గనక వస్తే, శ్రీ వసంతరావు దేశపాండే గారు 1973లో యువ భారతి వారి కథా సంకలనం కథావాహినితో సాహితీ క్షేత్రంలో అడుగుపెట్టారు. 1981 ఏప్రిల్ 20లో జరిగిన ఇంద్రవెల్లి ఘటన వారి మనసును స్పందింపచేసి అడివంటుకుంది అనే నవలకు శ్రీకారం చుట్టింది. అది 1982లో ఆవిష్కరించబడింది. ఆ నవల అడవి పేరుతో చతురలో నవలల పోటీలో ప్రథమ బహుమతి గెలుచుకోవడం విశేషం. ఆ తర్వాత ఊరు అనే నవలను రాశారు. అనూహ్య అనే నవలకు ఫాస్ట్ ఫార్వర్డ్ గా బహుమతి పొందింది. ధారావాహికగా స్వాతి వారపత్రికలో ప్రచురితమయ్యింది. 2008లో భూమి గుండ్రంగా ఉండాలి అని వీరి నవల రచించారు. వీరి రచనలన్నీ దాదాపుగా కన్నడం మరియు ఆంగ్లంలోకి అనువదించడం చాలా మంచి విషయం. చరిత్ర, సంస్కృతుల కలగలిపి కథను నడిపించడంలో వీరు నిష్ణాతులు అని దేశపాండే గారి గురించి వల్లంపాటి వెంకట సుబ్బయ్య గారు ప్రశంసించడం చాలా గొప్ప విషయం. గోపీచంద్ మహంతి లాగా అమృత సంతానం వంటి సమగ్ర గిరిజన జీవన చిత్రంతో కూడిన నవలను వెలువరించాలన్నది వీరి ఆకాంక్ష. త్వరలో వారి కోరిక నెరవేరుతుందని మనం ఆశిద్దాం. వీరు నిరంతరం సాహితీ ప్రయాణాన్ని చేస్తూ ఉన్నారు. ఈ రోజు వసంతరావు దేశపాండే గారు వారి రచనానుభవాలను, రచనలో మెలకువలను మనతో పంచుకోవలసిందిగా వారిని కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాం. సార్, ఇది మనకు జరుగుతున్న 7వ సమావేశం. ఇంత క్రితం గంటి భానుమతి గారు, సయ్యద్ సలీం గారు, మంతా భానుమతి గారు వారి స్వీయ రచనానుభవాలు ఈ సభాముఖంగా పంచుకున్నారు. మీరు అవి చూసి ఉంటారు. ఈనాడు మీ రచనానుభవాన్ని కూడా ఈ వేదిక ద్వారా పంచుకోవాల్సిందిగా ఆహ్వానం సార్. ధన్యవాదాలు. నవలా సాహిత్యంలో నేను అడుగు పెట్టక ముందు 1973లో కథతో నా ప్రస్థానం మొదలైంది. సుమారు ఒక 10 సంవత్సరాలు చిన్న చితక కథలు రాస్తూనే గడిపాను నేను. కానీ నా గట్టి కోరిక ఒక గొప్ప నవల రాయాలని. అప్పటికే విపరీతంగా నవలలు చదవడం, ఏ నవల రాయాలి, ఏది రాయకూడదు, ఏది మంచి నవల, ఏది చెడ్డ నవల, దీన్ని బేరీజు వేసుకోవడంలో నేను అప్పటికి కృతకృత్యున్నయ్యాను. కానీ ఏది రాయాలనేది నాకు సమస్య. అట్లా ఏళ్ళు గడిచిపోతూ ఉన్నాయి. 1981 ఏప్రిల్ 20 రాత్రి 8 గంటలకు BBC వార్తల్లో ఒక వార్త వచ్చింది మా ఆదిలాబాదు జిల్లా నుంచి. దాన్ని వాళ్ళు మరో జలియన్ వాలా బాగ్గా పేర్కొన్నారు. ఆ ఇందరవెల్లి సభలో వచ్చిన వాళ్ళు సంతకు వస్తూ ఉంటారు సోమవారం. ఆ సోమవారం సంతకొచ్చిన గిరిజనులను సభను అడ్డుకొని సుమారు ఒక 1000 మంది పోలీసులు వాళ్ళని చుట్టుముట్టి చెట్లపై ఎక్కి పైనుంచి వాళ్ళ మీద కాల్పులు జరిపిన్లు. ఆ కాల్పుల్లో అనాథరైజ్డ్గా ఒక 100 పై మంది చనిపోయినట్టుగా రికార్డు. కానీ ఆ ప్రదేశంలో మాత్రం 13 శవాలు అక్కడే ఉన్నాయి. మిగతా వాళ్ళు కిలోమీటరు ఊరికి వెళ్ళి ఇట్లా చనిపోయిన దాఖలాలు బోలెడున్నాయి.
ఈ సంఘటన విన్న తర్వాత అప్పుడు నాకు నవల వస్తువు దొరికింది. నేను దీని మీద నవల రాయొచ్చు అనుకున్న తర్వాత నా ప్రయత్నంలో నేనున్నా. నాకు అప్పటికే భయం. నేను ఇప్పటి వరకు ఏదో కథలు రాసిన పేరున్న రచయితని కాదు. కానీ ఇంకా చాలామంది నవలలో శ్రమ చేస్తున్న వాళ్ళు, గొప్ప గొప్ప నవలలు రాసిన వాళ్ళు రంగంలో ఉన్నారు. వాళ్ళు ఎవరైనా రాయకపోతారా? వాళ్ళు రాస్తే నా ప్రయత్నం వ్యర్థమవుతుంది. ఈ ప్రయత్నంలో నేను ఒక సంవత్సర కాలం వేచి చూసిన. ఒక సంవత్సర కాలం ఇందరవెల్లి ఒక జాతరలాగా ఉంది. 365 రోజులు మొత్తం భారతదేశం నుంచి రకరకాల యూనివర్సిటీలు, సంఘాలు, డాక్టర్లు వచ్చి ఆ ఊరి మీద సర్వే చేయడం, ఇంటర్వ్యూ చేయడం ఎప్పుడు వార్తల్లో నానుతూ ఉంది. భారతదేశ చరిత్రలో అలాంటి సంఘటన ఎప్పుడూ జరగలేదు. కాల్పులు జరిపింది అమాయకులైన గోండుల పైన. వాళ్ళని ఊహించుకున్నది ఏమిటంటే వీళ్ళు తిరుగుబాటు చేసి మొత్తం ఊరుని దోచుకుంటారని. వాళ్ళని ప్రేరేపించింది అన్నలు అని ఒక ప్రచారం. నేను ఒక సంవత్సరం కాలం గమనిస్తూ ఉండి చివరికి ఎవరూ రాయడం లేదు అని అనుకున్న తర్వాత సరిగ్గా సంవత్సరానికి నేను నవల మొదలుపెట్టిన. నవల మొదలుపెట్టి ఒక 12 రోజుల్లో నేను నవల ముగించాను. అప్పట్లో విశాలాంధ్ర నవలల పోటీ అంటూ ఒకటి వచ్చేది. అప్పటికే వాళ్ళు ఒక 8-10 సంవత్సరాల నుంచి చాలా అద్భుతమైన నవలలు. అప్పటి వరకు తెలుగు రంగంలో ఎవరూ వేలు పెట్టని అంశాల మీద గొప్ప గొప్ప నవలలు రాసిన వాళ్ళని ప్రచురించి మంచి ప్రాచుర్యంలోకి పెట్టారు. నేను ఆ పోటీకి నా నవలను పంపిన. నా దురదృష్టం ఏమిటంటే అక్కడుండే జడ్జీలు మామూలు నవలను జడ్జిమెంట్ చెప్పగలరే కానీ ఒక హిస్టారికల్ నవలకు జడ్జిమెంట్ చెప్పే సత్తా వాళ్ళకి లేదు. వాళ్ళు నా నవల బాగుంది అని చెప్పి వాళ్ళు రాసుకున్న నోట్స్ ఏంటంటే, ఈ రచయిత కమ్యూనిస్టు భావాలు, తీవ్రవాద భావాలు ఉన్నాయి, ఈయనకు రక్తపాతం అంటే ఇష్టం, అందుకని ఈ నవలను మనం వేయలేము అని చెప్పి పక్కన పెట్టిండ్రు. అనుకోకుండా ఫలితాలు వచ్చిన రోజున్నే విశాలాంధ్ర మేనేజర్ నీ హైదరాబాద్లో అనుకోకుండా నేను అదే బుక్ షాపులో కలవడం జరిగింది. నాకు తెలియకుండా ఆయన అడిగిన, సార్ నవల ఫలితాలు వచ్చినాయా? జూన్ 12కు వస్తాయి, మరి వచ్చినాయా అని. ఆ రోజు 12. ఆయన వెంటనే మీరు ఎక్కడి నుంచి అంటే ఆదిలాబాద్ అన్న. వెంటనే నా నవల టైటిల్ అడివెంటుకుంది కదా మీది, గిరిజనుల సమస్య మీద చివరి వరకు పోటీలో ఉంది కానీ మా జడ్జీలు ఈ నోట్ రాయడంతో దాన్ని మేము తీసుకోలేకపోయినాం అన్నాడు. నేను ఆయనను కూర్చోబెట్టి మొత్తం పూర్వపరాలని చెప్పిన. ఏమీ అనుకోవద్దు, మీ జడ్జీలు ఎవరో కానీ వాళ్ళు కనీసం వార్తలు చదవరు, పేపర్లు చదవరు. అప్పుడు ఇండియా టుడేలో ఎన్నో వ్యాసాలు వచ్చినాయి, ఆంగ్ల పత్రికల్లో వచ్చినాయి. ఒక వారం రోజుల పాటు అన్ని దినపత్రికల్లో ఆ సంఘటన మీద ఎడిటోరియల్స్ వచ్చినాయి. ఇంత విషయాన్ని మీ జడ్జిలు గమనించకుండా నా నవల మీద కామెంట్ చేయడం గమ్మత్తుగా ఉంది. నేను ఆ నవలలో పేర్కొన్న వాళ్ళు కేవలం 13 మంది చనిపోయినని. నిజానికి చనిపోయిన వాళ్ళు 100 పైనే ఉన్నారు. కానీ అనాథరైజ్డ్గా ఉన్న వాళ్ళ పేర్లు నేను తీసుకోలేదు. 13 శవాలు, వాళ్ళ పేర్లు, వాళ్ళ ఊర్లు అని నేను దాంట్లో యాజ్ ఇట్ ఈస్గా రాసిన. ఆయన చాలా ఫీల్ అయిపోయి, మీరు ఏమీ అనుకోవద్దు, మాతో పొరపాటు జరిగింది, నెక్స్ట్ ఇయర్ ఈ నవలను మీకు తిరిగి పంపను, నేను నెక్స్ట్ ఇయర్ నేను మా నవలల పోటీలో మీ నవలను ముందు పెట్టి నేను తప్పకుండా ప్రైజ్ ఇస్తా అన్నాడు. నా దురదృష్టం నెక్స్ట్ ఇయర్ వాళ్ళ నవలల పోటీ పెట్టలేదు. వాళ్ళు అక్కడి నుంచి ఆ నవలల పోటీ రద్దు చేసుకున్నారు. ఆ నవల క్షేమంగా నాకు తిరిగి వచ్చింది. ఇక్కడ ఇప్పుడు కస్తూరి మురళీకృష్ణ గారు, భానుమతి గారు, సలీం గారు చెప్పినవి నవల రాయడంలో చాలా మెలకువలు చెప్పిండ్రు వాళ్ళు. నేను కూడా విన్నా. నేను మెలకువలు చెప్పను. మనం ఎంతో కష్టపడి 3 నెలల్లో 6 నెలల్లో కష్టపడి రాసిన నవలకు ఎక్కే గడప దిగే గడప ఎలా ఉంటుందో నేను నా అనుభవంలో చెప్తా. ఇది మొదటి ఫెయిల్యూర్ నా నవలకు విశాలాంధ్ర వాళ్ళు. ఆ నవల నాకు చేరుకున్న తర్వాత
మళ్ళీ ఒక పత్రిక ప్రతిష్టాత్మకంగా ఒక అవార్డు ఇస్తుంది అంటే దానికి పంపిన. వాళ్ళు దాన్ని చదివినలో లేదో తెలవదు. ఎందుకంటే నా దాంట్లో ఉన్నది తెలంగాణ మాండలికం, తెలంగాణ ఇతివృత్తం. అది నాకు చాలా వరస్ట్ కండిషన్‌లో రిటర్న్ వచ్చింది. దాన్ని చూసిన తర్వాత చాలా బాధయింది. దాన్ని ఒక్కొక్క పేజీ మళ్ళీ సరిజేసుకొని, దాన్ని బైండ్ చేయించుకొని దాచిపెట్టుకున్నా. మళ్ళీ దాన్ని కొన్నాళ్ళ తర్వాత ఆంధ్రప్రభ వాళ్ళకిచ్చిన. పొత్తూరి వెంకటేశ్వరరావు నాకు మిత్రుడే. ఆయన చదివి దీంట్లో వారం వారం ఒక మెలిక పెట్టమన్నాడు. నేను అడవి రాస్తున్నప్పుడు తెలుగు నవల అది మంచో చెడో ఉన్నతమైన స్థితిలో ఉంది. నవలలు రాసేవాళ్ళు ఎంత విస్తృతంగా ఉన్నారంటే దినపత్రికలో కూడా నవలలొచ్చేది. ప్రతి దినపత్రికలో హాఫ్ పేజ్ నవల కేటాయించేది. ముఖ్యంగా ఉదయం, ఆంధ్రప్రభ ఇలాంటి వాటిలో సీరియల్ నవలలు వచ్చేది. డైలీ పేజీ. అలాంటప్పుడు నా నవల అంత ఈజీగా సెలెక్ట్ అయితుంది, ప్రచురించబడుతుందని నేను అనుకోలేదు. ఎందుకంటే నాది మసాలా కాదు. ఆంధ్రప్రభ వాళ్ళు చెప్పిన మసాలా నేను పెట్టలేదు. నేను పెట్టలేను కూడా. నేను ఆయనకు సరేనని చెప్పి నవల తెచ్చుకొని నా దగ్గర పెట్టుకున్నా. అట్లా ఒక సంవత్సరం నా దగ్గరే ఉంది. ఒకరోజు ఈనాడులో మొట్టమొదటిసారి తెలుగు సాహిత్యంలో ₹1,00,000 బహుమతి అని చెప్పి ఫుల్ పేజ్ యాడ్ వచ్చింది. చతుర, విపుల ఈ 2 పత్రికలు 100 సంచికలు పూర్తయిన సందర్భంగా మేము నవలల పోటీ పెడుతున్నాం. ₹1,00,000 బహుమతిని. అది చూసి ఒక్క క్షణం పంపాలనుకున్నా. మళ్ళీ అనుకున్నా, ఇంత గొప్ప సంస్థలో అంత గొప్ప ప్రైజ్‌కు నా నవల అర్హం కాదేమని ఊరుకున్నా. ఓ 50, 60 రోజుల కాలం ఉండే. 60వ రోజున మళ్ళీ సాయంత్రం ఎందుకో బుద్ధి పుట్టింది, పంపితే ఏమైంది అని. ఆ రోజు దాన్ని పంపిన నేను. ఆ నవలల పోటీలో వచ్చిన 312 నవలల్లో టాప్ ఇన్ టాప్ నా నవల. ఆ నవల సెలెక్ట్ చేసిన తర్వాత జడ్జీలు, ఈనాడులో ఉండే ప్రముఖ సిబ్బంది, చతుర, విపులో పనిచేసే వాళ్ళందరూ అసలు ఈ పేరు గల రచయిత అంటూ ఒకడు లేడు. వసంతరావు దేశపాండే అనే రచయిత లేడసలు. ఇదొక మరాఠీ నేము. ఈ దేశపాండే ఒకటి భూస్వామి. ఇదంతా ఎవరో అండర్ గ్రౌండ్ యూజీ ఒక హైబ్రిడైజేషన్ పేరును తయారు చేసి మారు పేరుతో మనకు పంపిళ్ళు. ఇప్పుడు దీన్ని మనం ప్రచురిస్తాం. కానీ ఆయనను రమ్మంటే రాడు. ఈజ్ అండర్ గ్రౌండ్. చలసాని ప్రసాదరావు ఉండేది, మరి చూద్దామని చెప్పి వాళ్ళ టెలిగ్రాఫిక్ మెసేజ్ నాకు పంపిండు. మీరు వీలైతే ఒక ఆదివారం మా ఆఫీస్‌కు రండి అని. నేను ఇక కొత్త కదా! వెంటనే మరుసటి ఆదివారమే 11 గంటలకల్లా ఆఫీస్‌కున్నా. ఆదివారం సెలవైనా నన్ను చూడడానికి ఒక 15, 20 మంది వచ్చిండ్రు వాళ్ళ సిబ్బంది. అదేంటి మీరు రారనుకున్నాం. మీరేదో నక్సలైట్ అనుకున్నాం. నేనన్నా అక్కడ ఉండేవాళ్ళందరూ, ఎందుకంటే నేను అంతకుముందు 4 సంవత్సరాలు సిటీలోనే ఉన్నా. అన్ని సాహిత్య కార్యక్రమాలు నేను అటెండ్ అయ్యేది. ఉస్మానియా యూనివర్సిటీలో నేను పీజీ, ఎంఫిల్, పీహెచ్‌డీ చేస్తున్న విద్యార్థిని. మీరందరూ నాకు తెలుసు. నేను మీకు తెలవకపోవచ్చు. అట్లా నా నవల అక్కడ గట్టెక్కింది. ఇక్కడ మళ్ళీ ఒక చిన్న ఆలస్యం జరిగింది. చలసాని ప్రసాదరావుకి ఆ నవల చాలా అంటే చాలా నచ్చింది. ఆయన నన్ను కూర్చోబెట్టుకొని నవల చాలా గొప్పగా ఉంది. ఇది కొండ మిరపకాయ లాంటిది. దీన్ని నువ్వు ఇలాగే పెట్టేస్తే తినడం కష్టం వాళ్ళు. దీన్ని కొంచెం భాష మార్చమన్నారు. నేను అచ్చమైన తెలంగాణ మా ఆదిలాబాద్ మాండలికంలో మొత్తం నెరేషను, డైలాగ్ రాసిన. అయినప్పటికి కూడా జడ్జిలు గాని, వాళ్ళ సిబ్బంది గాని అందరూ దాన్ని ఓకే చేసిండ్రు. కానీ ప్రసాదరావు గారు కొంచెం మార్చండి, మీకు రీడర్స్ పెరుగుతారు. అది నాకు కరెక్టే అనిపించింది. రావి శాస్త్రికి గాని, యజ్ఞం కాళీపట్నంకు గాని చదవడానికి కొంచెం ఇబ్బంది పడతాం మనం. అక్కడ ఏమిటంటే అక్కడ ఆ మాండలికం, కళింగ మాండలికం, విశాఖ మాండలికాన్ని మనం అంత తొందరగా
సరే అని చెప్పి ఆ నవలను తీసుకొని మొదట రాయడానికి 12 రోజులు సరిపోయింది కానీ దాన్ని మళ్ళీ తిరగ రాయడానికి నాకు సంవత్సరం పట్టింది. చివరికి మళ్ళీ ఒక పుకారు బయలుదేరింది. రామోజీరావు అడవికి ప్రైజ్ అయితే ఇచ్చిండు గాని వేసే దమ్ము లేదని. ఆ వార్త నాకు చేరింది మళ్ళీ ఓలగా ద్వారా. అదేంటండి పాపం ఆ సంస్థ వాళ్ళ మీద ఇట్లా వస్తున్నది. ఆ అడవి నవలని వేసే దమ్ము రామోజీరావుకు లేదు అని. నేనన్నా కాదు, నాదే పొరపాటని వెంటనే దాన్ని కంప్లీట్ చేసి నేనిచ్చాను. అప్పుడు 'చతుర' వెరీ లార్జెస్ట్ సర్క్యులేటెడ్ మంత్లీ మ్యాగజైన్. ఎవరు ఊహించరు. నెలకు 65,000 కాపీలు అమ్మేది. అది ఊహించలేం. వాళ్ళ లెక్క 'చతుర' కొన్న వ్యక్తి వారంలో నలుగురు చదువుతారంట దాన్ని. 1, 2 వారాల్లో. దాని రీడర్‌షిప్ సర్క్యులేషన్‌ని బట్టి 2,00,000. దాంతోనే సర్క్యులేటెడ్ అనేది ఒక సర్టిఫికేట్ వాళ్ళకి ఇవ్వబడుతుంది. అట్లా నా ఆలస్యమైన నవల ఒకేసారి సుమారుగా 2,00,000 మంది పాఠకులకు చేరింది. ఇది 'చతుర'లో నా అడవి సక్సెస్ కమ్ నా ఫెయిల్యూర్స్. అప్పుడు అనుకున్నా మంచిదే జరిగింది. విశాలాంధ్ర వాళ్ళు వేస్తే 1000 కాపీలు వేసేది. ఆంధ్రప్రభ వాళ్ళు వేస్తే ఎట్లా ఉండేదో తెలవదు. అనిల్ అవార్డ్‌లో సెలెక్ట్ అయితే వాళ్ళెంత ఇచ్చేదో ఏమొచ్చేదో. అక్కడ నాకు రిజెక్ట్ కావడమే నాకు మంచి జరిగింది. ఇప్పటికీ నేనెక్కడికి వెళ్ళినా చాలామంది సాహితీపరులు మేము అడవి చదివాం అని చెప్తుంటే నాకు చాలా గర్వంగా ఉంటుంది. పత్రికా అధిపతులు చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు. వాళ్ళు ఇంకో విషయం చెప్తుంటారు. మీరు 10థ్‌లో ఉన్నప్పుడు చదివినా, నేను ఇంటర్‌లో ఉన్నప్పుడు చదివినా, నేను డిగ్రీలో ఉన్నప్పుడు చదివినా, కొందరైతే మేము 10 చదివి బాగుంటే మళ్ళీ 10 కాపీలు కొని మళ్ళీ మేము మా ఫ్రెండ్స్‌కు పంచిపెట్టినాం. అట్లా అడవి తెలుగు సాహిత్యంలో ఒక సంచలనాన్ని సృష్టించింది. నాకిప్పటికీ నేను రాసిన 6 నవలలైనప్పటికి కూడా నాకేదైనా గుర్తింపు వచ్చింది అంటే కేవలం అడవి నవల వల్లే. ఆ అడవి నవల తర్వాత కన్నడంలోకి అనువాదమైంది. అక్కడితో ఇంకో విషయం చెప్పాలి. ప్రతి చతుర నవలకు వాళ్ళు ఒక చిన్న కూపన్ పెట్టి నవలను సమీక్షించమనేది. మహా అయితే వాళ్ళకో 100 ఉత్తరాలొచ్చేది ఆ కూపన్ పెట్టి. ఆ 100 ఉత్తరాల్ని ఫైల్ చేసి రచయితకి ఇచ్చేది వాళ్ళు. నేను మరుసటి నెల అక్కడికి వెళితే వాళ్ళు నాకు 600 ఉత్తరాల ఫైల్స్ ఇచ్చిండ్రు. మేము ఇంత మట్టుకు 3 ఫైల్స్ ఎప్పుడు పెట్టలేదండి. 3 ఫైల్స్‌లో కూడా సరిపోలేదని చెప్పి నాకు విడిగా కొన్ని ఉత్తరాలు. అదే రోజుల్లో నాకు రోజూ కనీసం 20, 30 ఉత్తరాలొచ్చేదండి. పోస్ట్ మెన్ నా పేరున వచ్చిన ఉత్తరాలని కట్టగట్టుకొని తెచ్చి నా ఇంట్లో పడేసేది. అంటే ఎంత స్పందన ఉంది. ఇది స్పందనలో ఒక దశ అయితే, ఇంకో దశ కూడా చూసినా అండి నేను. ఒక ఉత్తరం రాని దశ కూడా చూసినా నా నవలకు. అంటే తెలుగు సాహిత్యంలో రీడర్‌షిప్ ఎలా తగ్గిపోయింది, కొని చదవడం ఎంత పూర్తిగా మృగ్యమైపోయింది అని చెప్పడానికి నా 5 నవలలు సరి అయిన కొలమానంగా దిగుతాయి. ఈ నవలలో ఇతివృత్తం గిరిజనులండి. సభ్య సమాజం ఏమనుకుంది, వాళ్ళ వెనక అన్నలు ఉన్నారు. ఆ అన్నలు ప్రేరేపించడంతోటి ఈ గిరిజనులు తిరుగుబాటు చేసి దోచుకోవడానికి ప్రయత్నిస్తుండ్రు. ఇందరవెల్లి అని ఒక ట్రైబల్ హార్ట్ టౌన్ వాళ్ళ వ్యాపార కేంద్రం అది. వాళ్ళు ప్రతి వారం సంతలో వచ్చి సరుకులు కొనుక్కునేది. ప్రభుత్వం మొదట వాళ్ళ సభకు అనుమతిచ్చి, తర్వాత ఇంటెలిజెన్సీ రిపోర్ట్ చూసి ఆ అనుమతిని రద్దు చేసిండ్రు. రద్దు చేసినప్పటికీ సమాచారం వాళ్ళలో 2 మంత్స్ బ్యాకే ఎళ్ళిపోయింది. ఆ రోజు సభ ఉంటుందని. రద్దు చేసిన సమాచారం తెలవదు గాబట్టి, ఆ సోమవారం జాతరకు వేల సంఖ్యలో గిరిజనులొచ్చిండ్రు. వాళ్ళ మీద కాల్పులు జరిగింది. నేను ఆ నవలలో గిరిజనుడికి తిరుగుబాటు జేయడం కొత్తేం కాదు అని చెప్పడానికి, అంతకు 50 సంవత్సరాల ముందు వచ్చిన కొమరం భీముని కూడా నేను ప్రస్తావించిన. నా నవలలో కొమరం భీము ప్రస్తావన కూడా ఉంటది.
అంటే నేను ఒక పాయింట్ చూపించదలుచుకున్నా. గిరిజనులు తిరుగుబాటు ఇప్పుడే కాదు, అప్పుడు కూడా చేసిండ్రు. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఇది చేసింది ఏమీ లేదు. చేసిందని ఊహించుకుంటుండ్రు. కానీ అప్పుడు నిజాం ప్రభుత్వాన్ని కొమరం భీము ప్రత్యక్షంగా 13 గ్రామాల మీద స్వతంత్రత ప్రకటించుకొని తిరుగుబాటు చేసిండు. అంటే గిరిజనుల్లో ఆలోచన, ఆ చైతన్యం అప్పటి నుంచి ఉంది చెప్పడానికి నేను ఈ నవలను ఉపయోగించుకున్నా. ఇది ఆ నవల యొక్క నేపథ్యం, ఆ నవలా ప్రచురణలో నేను ఎదుర్కొన్న సాధక బాధకాలు. ఎందుకంటే ఇప్పుడు నవల రాద్దాం రండి అనే సమూహంలో నవల రాసిన తర్వాత ఇదేదో నెక్స్ట్ డేనే మార్కెట్లోకి వచ్చేస్తుంది, అందరూ చదివేస్తారనుకుంటే పొరపాటు. ఎందుకంటే దానికి చాలా కష్టాలుంటాయి. నవలలకు స్వర్ణయుగం అనుకునే కాలంలోనే నేను అన్ని ఇబ్బందులు పడ్డా. ఇప్పుడైతే నవలలకు మార్కెట్ లేదు, ప్రచురించే పత్రికలు లేవు, ఆన్‌లైన్‌లో కథలు, కవిత్వాలు వస్తున్నాయి తప్ప నవలలు రావడం లేదు. ఏదో ఒకటి అలా వచ్చినా అది లెక్కకు కాదు. రాసేవాళ్ళ సంఖ్యకు ఆన్‌లైన్ మ్యాగజైన్స్ మనం పెద్దగా లెక్కలోకి తీసుకోలేం. 100 సంచికలు పూర్తయినప్పుడు నేను అడవి నవల రాస్తే, నేను 10 ఏళ్ళు మళ్ళీ ఏం రాయలేదండి. అక్షరం కూడా రాయకుండా అలాగే ఉన్నాను. ఆ విజయాన్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నా. 200 సంచికలకు వాళ్ళు లిస్ట్ అంతా చూసుకొని వచ్చిన నవలలు, నా నవల లేదు కాబట్టి నాకు మళ్ళా వాళ్ళు కాల్ చేసి, మా 200 సంచికకు కూడా మీరు ఒక నవల పంపండి అన్నారు. సరే రాద్దామని ఏదో 2, 3 ఇతివృత్తాలు 10, 20 పేజీలు రాసి నచ్చక పక్కన పడేసిన. ఎందుకంటే ఎవరు ఏది చూసినా అడవి దృష్టితో చూస్తారు నన్ను. బాగా ఆలోచించి నేను మళ్ళీ అడవి కొనసాగింపు రాసిన. 1981 ఇంద్రవెల్లి కాల్పులతోని ఆ నవల ముగిస్తే, మళ్ళీ 81 నుంచి మొదలుపెట్టుకొని 2000 వరకుండే గిరిజనుల జీవితాన్ని, గిరిజనుల్లో వచ్చిన అనేకమైన ప్రణాళికలు, అభివృద్ధి. అప్పుడే గిరిజనులు 1000 మంది టీచర్స్‌ని అపాయింట్ చేసిండ్రండి. 1000 మంది టీచర్స్ ఆల్మోస్ట్ 10థ్ ఫెయిల్. 10వ తరగతి ఫెయిల్ అయినా మెమో ఉన్నా సరిపోయింది. మెమో ఉండాలి. అన్ని సబ్జెక్టులు ఫెయిల్ అయినా సరే వాడిని టీచర్‌గా మార్చిండ్రు. అక్కడ నేను ఐటీడీఏలో అప్పుడు పనిచేస్తున్నా కాబట్టి నేను ప్రత్యేక సాక్షిని. ఆ 1000 మంది ఉపాధ్యాయుల నియామకము, ఆ 1000 మంది ఉపాధ్యాయులను నియమించడంతోటి ఏం జరిగింది? లాభమా? నష్టమా? ఏంటి? దాన్ని బేరీజు వేస్తూ 'ఊరు' అనే నవల రాసినా నేను. అది కూడా మళ్ళీ చిత్ర నవలల పోటీలో మళ్ళీ ప్రైజ్ విన్నింగ్ నావెల్. ఇవి 2 రాసిన తర్వాత ఇక మూడోది రాయడానికి నాకేమీ దొరకలేదండి. చాలా రోజులు మౌనంగా ఉన్న తర్వాత 2000 సంవత్సరంలో మళ్ళీ ఒక నవల రాద్దాం అనుకునే దానికి నాకు ఎప్పుడో చలంని బాగా విస్తృతంగా చదువుతున్న రోజుల్లో ఒక విషయం గుర్తొచ్చింది. స్ఫురణకొచ్చి దేని మీద రాయొచ్చు గదా అని. చలంకు సంబంధించిన ఒక అన్నా, వదిన వరుసయ్యేవాళ్ళు. ఆమె చాలా అందమైంది. పిల్లలు, భర్త, చక్కటి సంసారం. కానీ ఇంకొక వ్యక్తి ఆకర్షణలో పడి భర్తను, పిల్లల్ని వదులుకొని ఆమె వెళ్ళిపోతుంది. ఈ సంఘటనని వెనకబెట్టుకొనే చలం మైదానం రాసుంటాడు. చలం మైదానంలో కూడా అలాంటిదే ఉంటుంది. నేను అయితే మైదానం చాలా గుమ్మరంగా ఉండే నవల. దాని ముగింపు మనకు అర్థం కాదు. ఎవరు ఎలా ఊహించుకుంటే అలా ఉంటుంది. నేను ఆ ఇతివృత్తంతో రాద్దాం అనుకోని మొదలుపెట్టిన తర్వాత ఆ నవల మళ్ళీ మారిపోయి అసలు ఆ అంశమే నేను రాయకుండా మళ్ళీ కొత్త అంశాన్ని రాశాను. ఆ అంశం రాయడానికి ముఖ్యమైన కారణం బెంగాలీ రచయిత శరత్ ఒక చోట తన ఉత్తరాల్లో అంటాడు, స్త్రీ పురుషులు కలిసి ఉండాలంటే పెళ్లి అవసరమా? వాళ్ళు అంటే సహజీవనం, నమ్మకంగా ఉండే సహజీవనంతోని బతకలేరా? నేను ఆ ఇతివృత్తంతోనే 'అనూహ్య' అనే నవల రాశానండి. అది స్వాతి మాసపత్రికలో 16 వారాలు సీరియల్‌గా వచ్చింది. అంశం చాలా సున్నితమైంది. పెళ్లి చేసుకోకుండా ఒక స్త్రీ సహజీవనానికి సిద్ధం కావడం. ఓపెనింగ్ సీనే చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. ఆమె ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత ఆమె ఒక లీవ్ లెటర్ రాసి ప్రిన్సిపల్‌కి పంపిస్తుంది.
నాకు వేవిళ్ళు, నేను కళాశాలకు రాలేను, నాకు సెలవు ఇవ్వండి అని. నవల ఓపెనింగ్ సీనే అది. మొత్తం స్టాఫ్ అందరూ కూడా ఈమెకు పెళ్ళే కాలేదండి, వేవిళ్ళేంటి ఇంత, ఏదో జ్వరం వచ్చిందో ఏదో రాయాలి గాని మేమందరం రాయమా అన్నింటికి? మనం ఎవరు లీవ్ లెటర్ రాసినన్నా అనారోగ్యమనే రాస్తాం. ఆమెనేమో నిజంగా అదే మాట రాసింది. ఆ అంశాన్ని తీసుకొని స్త్రీ పురుషుల మధ్యన స్నేహం ఎలా ఉంటుంది, ఎలాంటి సంబంధం లేకుండా ఫ్రెండ్షిప్ ఉండలేదా అని చెప్పి సాత్యకి అనే పాత్రని ఆ అనూహ్యకు అట్లా ఒక 16 వారాలు దాన్ని నేను కొనసాగించిన. 70-80 సంవత్సరాల వృద్ధ జంటలు ఆ నవలని చాలా ఆసక్తిగా చదివి, ఇది చాలా జటిలమైన సమస్య, దీన్ని ఎట్లా డీల్ చేస్తారు అనుకున్నాం కానీ చాలా బాగా చేసిండ్రు మీరు. మొదట్లో మీరన్న మాట మేము ఏకీభవించలే గాని ఇప్పుడు ఏకీభవిస్తున్నాం. పెళ్లి అనేది కలిసి ఉండడానికి చాలా సార్లు పనికిరాదు. కానీ విడిపోవడానికి ప్రతిసారి అడ్డం వస్తుంది. ఆ అడ్డం ఎందుకు? పెళ్లి అనేది ఒక బంధమే. అది సక్సెస్ అయితే ఓకే. నేడు సమాజంలో పెళ్లి అనే బంధంలో ఇరికి జీవితాలనే ముగించిన వాళ్ళు ఎందరో మంది ఉన్నారు. మనసు ఒక చోట, మనం ఒక చోట. ఆ సమస్యను నేను చాలా పోయెటిక్‌గా, చాలా కమర్షియల్‌గా ఆ నవల రాస్తున్నప్పుడు కొంచెం సినిమాటిక్‌గా సీన్స్, స్క్రీన్ ప్లే ఈ పద్ధతిలో నేను రాశానండి. విపరీతమైన వేగం ఉంటుంది ఆ నవల చదువుతుంటే. ఎక్కడ మనిషి ఆగలేడు మొదలుపెడితే. నా అన్ని నవలల్లో అది అంత సూత్రంగా ఉంటుంది. నవల రాస్తున్న క్రమంలో మనకు చాలా సార్లు మన నవల మీద కొంతమంది తీర్పు చెప్తారండి. ఈ 'అనూహ్య' నవలని నేను మొదట ఆంధ్రప్రభ నవలల పోటీకి దృష్టి పెట్టుకొని పంపాను. అక్కడ దాన్ని పక్కన పడేసి, మళ్ళీ నేను దాని కాపీ తిరిగి తీసుకుంటున్నప్పుడు అక్కడ సబ్ ఎడిటరు, "మాస్టారు మీరు నవల రాయాలి అంటే, మీ ఫ్రెండ్ ఎలా రాస్తుండో చూడండి, అలా రాయాలి నవలని" అని చెప్పిండు. నాకు చాలా హాస్యం అనిపించింది. ఒక కథ కూడా రాయని వ్యక్తి నవలలకు తీర్పు చెప్తుండు. నేను ఆ నవలలో ఒక అక్షరం కూడా మార్చలేదు. అదే స్వాతిలో సెలెక్ట్ అయింది. ఇట్లా కొత్తగా రాసే వాళ్లకు మన మీద జడ్జిమెంట్ చెప్పి మనల్ని తిరస్కరించడమో, అవుననమో, కాదనడమో, కామెంట్ చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. ఈ సమూహంలో కొత్తగా రాసేవాళ్లకు ఈ చేదు అనుభవాలు చాలా ఎదురైతాయి. ఆ ఎదురు కావడంతోటి మనం మళ్ళీ ఏం రాయలేమండి. రాయాలంటే భయమైతుంది. అసలు నవల రాస్తూ ఉంటేనే వెనక నుంచి ఒక అదృశ్యమైన శక్తి పనిచేస్తుంది. నువ్వు రాస్తున్నావు, ఇది ఎవరి కోసం, ఎవడు వేసుకుంటాడు? నువ్వు వేసుకోగలవా? నేడొక నవల వేసుకోవాలంటే సుమారుగా 60,000 ఖర్చయితుందండి. దాని సరియైన మార్కెట్ లేకపోతే కనిపించిన వాడికల్లా ఇస్తూ పోవాలి. మనం కాపీ ఇచ్చినంత మాత్రాన చదువుతారనే నమ్మకం లేదు. మన శ్రమ వృధా అయితుంది. ఎక్కడైనా ఏదైనా పత్రికలో ధారావాహికంగానో, ప్రచురణ సంస్థలు డైరెక్ట్‌గా వేస్తే వాళ్ళు మార్కెట్ చేసుకుంటారు. కానీ ఆ మార్కెట్ చేసుకునే క్రమంలో మనల్నిలా అడ్డుకొని, మన మీద కామెంట్లు చేసి మీరెప్పుడైనా నవల రాసిన్లా? నవల చదివిన్లా? నవలంటే ఇలాగే ఉంటుందా? అక్కడ తీర్పు చెప్పేవాళ్ళు పెద్ద నవల గురించి పరిచయం ఉన్న వాళ్ళేం కాదండి. కాబట్టి ఈ సమూహం వాళ్ళు ఆ విషయాన్ని కూడా చాలా గట్టిగా గుర్తుపెట్టుకొని, ఎవరైనా మనని రిజెక్ట్ చేస్తే, మనం ఒకటే అనుకోవాలి కాన్ఫిడెంట్‌గా, నా నవలను వేసుకునే అదృష్టం వాడికి లేదు. నాకింతకన్నా మంచి అవకాశం వస్తది అని అనుకోవాలి తప్ప, వాళ్ళే ఫైనల్ జడ్జిమెంట్ కాదు. మన రచన మీద మనకు నమ్మకం ఉంటే, దాన్ని ఎన్నడో అన్నడు తప్పకుండా ఎవరో ఒకరు గుర్తిస్తారు, ప్రచురిస్తారు. నా మల్ ఇంకొక నవల 'భూమి గుండ్రంగానే ఉండాలి.' నేను టైటిల్ పెట్టడమే కొంచెం, భూమి గుండ్రంగానే ఉండాలి అంటే భూమి గుండ్రంగా లేదా? మనం చదువుకున్నది భూమి గుండ్రంగా ఉంది అని కదా! మరి దీని టైటిల్ 'భూమి గుండ్రంగానే ఉండాలి.'
ఒకవేళ భూమి గుండ్రంగా ఉంటే మనిషి ఎక్కడి నుంచి బయలుదేరిండో ఎంత దూరం ప్రయాణం చేసినా తిరిగి మళ్ళీ అక్కడికే రావాలి. సపోజ్ రాలేదనుకోండి, భూమి బల్లపరుపుగా ఉన్నట్టుగా. నేడు చెప్పుకోవడానికి భూమి గుండ్రంగా ఉందనుకుంటున్నాం కానీ బల్లపరుపు థియరీ నడుస్తుంది. పల్లెల్లో ఉండేవాళ్ళు పట్టణాలకు, పట్టణంలో ఉండేవాళ్ళు నగరాలకు, నగరాల్లో ఉండేవాళ్ళు విదేశాలకు ఎగిరిపోతున్నారు. మళ్ళీ తిరిగి రావడం లేదు. ఈ కాన్సెప్ట్ మీద భూమి గుండ్రంగానే ఉండాలి అని చెప్పి పల్లెలను బేస్ చేసుకొని పూర్తిగా ఖాళీ అయిపోయిన ఒక పల్లెని తీసుకొని ఆ పల్లెలో కేవలం ముసలివాళ్ళు, కాళ్ళు చాపిన వాళ్ళే మిగిలిపోతారు. మొత్తం యువత వాళ్ళ చేవల్ని బట్టి రకరకాల రంగాల్లో వెళ్ళిపోతారు. ఆ ఊళ్ళో ఉండే ఒక విద్యావేత్త తనకుండే డబ్బునంతా పెట్టుబడిగా పెట్టి ఆ ఊరి నుంచి వెళ్ళిపోయిన వాళ్ళందరినీ ప్రత్యేకంగా కలిసి ఒక్కొక్కరికి వాళ్ళకు అనుకూలమైన రంగాన్ని తన పల్లెలోనే సృష్టిస్తాడు. మీరు నగరానికి వెళ్ళిందెందుకు? పిల్లల చదువు కోసం అంటారు. రండి మీ పిల్లల్ని మన ఊరికి తీసుకురండి, నేను కాన్వెంట్ స్కూల్ పెడతా అంటాడు. అక్కడ ఒక కాన్వెంట్ స్కూల్ పెడతాడు, ఒక బ్యాంకు పెడతాడు, ప్రభుత్వాన్ని అర్థించి ఏటీఎం పెడతాడు, ఇంటర్నెట్ పెట్టిస్తాడు. కులవృత్తుల వాళ్ళందరినీ తీసుకెళ్ళి మళ్ళీ రప్పించి వాళ్ళతోని ఆధునికమైన పరికరాలతోని అద్భుతమైన వాళ్ళ పనిని గొప్పగా చేయిస్తాడు. చెప్పులు కుట్టేవాడు తిరిగి వస్తాడు, బాటా కన్నా మంచి చెప్పులు నువ్వు తయారు చేయగలవు అంటాడు. అంటే వాళ్లకు లేని ఒక నాలెడ్జ్ని, ఒక సోర్స్ని, ఎకనామిక్స్ని ఆయన పెట్టుబడిగా పెట్టి తిరిగి అక్కడ ఎంతమంది అయితే వెళ్ళిపోయిందో వాళ్ళందరినీ తీసుకొస్తాడు. నేడు మనం చెక్క గానుగల నూనెల వెంట పడ్డాం. మామూలు రిఫైన్డ్ ఆయిల్ వద్దనుకున్నాం. నా నవలలో అప్పుడే ఆ గానుగ వృత్తి వదిలిపెట్టి బస్తీలో రిక్షా తొక్కుకున్న వాడిని బతిమిలాడి తీసుకొచ్చి కట్టె గానుగలు పెట్టి ఆ నూనెల యొక్క ప్రాశస్త్యాన్ని చెప్పి అక్కడ గానుగ నడిపించి చూయిస్తాడు. తర్వాత ఇప్పుడు మనం పంటల్లో అన్నీ కూడా ఆగ్రో ఎరువులు లేకుండా పండించడం. మార్కెట్ దగ్గరికి రైతు వెళ్ళడు, మార్కెటే రైతు దగ్గరికి రావాలని శాసిస్తాడు. ఒకే రకమైన పంటని పల్లెల్లో వేసి దానికి యాడ్ ఇచ్చి మీరు కావాలనుకుంటే ఇక్కడికి రండి, రేటు మేము నిర్ణయిస్తాం, మీరు కొనుక్కొని పోవాలి, ట్రాన్స్పోర్ట్ ఏముండదు, ఆ పల్లెకే అందరు వస్తారు. ఇది ఒక ఇమాజినరీ థాట్ నాది, కానీ చాలా చోట్ల జరుగుతుంది. అక్కడక్కడ ఇక్కడ ఆదిలాబాద్కు నిర్మల్కు సమీపంలో అంకాపూర్ అని ఒక విలేజ్ ఉంటుందండి. చాలా చిన్న విలేజ్. ఆ విలేజ్లో ఓ 100-200 కుటుంబాలు ఉంటే ప్రతి ఒక్కడు లక్షాధికారి, ప్రతి ఒక్కడి ఇంటి ముందు ఒక కారు ఉంటుంది. వాళ్ళు చేసేది వ్యవసాయమే. వాళ్ళు తమకుండే పావెకరం ఎకరంలో సంకర విత్తులు తయారు చేసి పెద్ద పెద్ద కంపెనీలకు అమ్ముతారు. మనకు పేరేమో బ్రాండెడ్ కంపెనీస్ ఉంటాయి, కానీ తయారు చేసేది వీళ్ళు. ఆ 1 కిలో విత్తనం 1000 రూపాయల్లో ఉంటుంది. వాళ్ళు 100 కిలోలు పండిస్తే లక్షల ఆదాయం వస్తుంది. అంకాపూర్ మాకు దగ్గరలో టమాటా సాగు ఉంటుంది. ఇక్కడ ఆదిలాబాద్ చుట్టుపక్కల టమాటా సాగు ఉంటుంది. ఇక్కడి టమాటా బొంబాయి, బెంగళూరు, నాగ్పూర్ రోజు కనీసం ఒక 100 లారీల టమాటా ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ అవుతుందండి. సాయంత్రం వెళ్ళి చూస్తే రోడ్డుకు ఇరువైపులా టమాటా డబ్బాలు కనిపిస్తూ ఉంటాయి. అక్కడి నుంచి మార్కెట్ వాళ్ళు వచ్చి కొనుక్కొని పోతారు, వీళ్ళు మార్కెట్కు పోరు. అంతా ఆన్లైన్ రేటు, ఆన్లైన్ పేమెంటు. నేను దాన్ని కొంచెం మార్చి ఈ టమాటాకు రేటు లేనప్పుడు నువ్వు అమ్మకు. ఇక్కడ రైతులు ఎన్నోసార్లు కిలో టమాటా రూపాయి కిలో ఉన్న రోజులు కూడా ఉన్నాయి. తెంపడానికి 50 పైసలు అయితే అమ్మడానికి రూపాయి. రైతులు ఇక్కడ మార్కెట్లో వేసి తొక్కేసిపోతారు. ఇప్పుడు ఈయన ప్రపోజల్ ఏంటంటే నా నవలలో భూమి గుండ్రంగా ఉంది అనే దాంట్లో టమాటా రైతు నుంచి ఎవరు కొనలేనప్పుడు మనం టమాటా సాస్ తయారు చేద్దాం, టమాటా జామ్ తయారు చేద్దాం, ఆ ఫ్యాక్టరీ పెట్టిస్తాడు. ఇట్లా ప్రతిదానికి ప్రత్యామ్నాయం. పాలేకర్ వ్యవసాయం అనే ఒక పద్ధతి ఉండదు.
ఒక ఆవుతోనే 30 ఎకరాల వ్యవసాయం చేయొచ్చు. ఒక ఆవు పేడ, ఒక ఆవు మూత్రాన్ని ఉపయోగించి దాన్ని కూడా ప్రయోగాత్మకంగా నేను నా నవలలో ప్రయత్నించడం జరిగింది. ఇది కూడా చాలా అద్భుతంగా రైతులకు చేరింది. ఆ నవల వచ్చిన కొత్తలో చిత్రలో చాలామంది నాకు ఫోన్ చేసి మాట్లాడేది. "ఎవరయ్యా నువ్వు మాట్లాడుతుంది? ఏం పేరంటే?" "ఇంకెవరండి బక్కయ్యని." "అదేంది బక్కయ్య నా నవలలో పాత్ర గదా!" అంటే, "ఆ బక్కయ్యకు మాకు తేడా ఏముంది సార్? ఇద్దరం ఒక్కలాగానే ఉంటాం" అంటారు. ఎందరో మంది నా నవలలో ఉండే బక్కయ్య పాత్రతోనే ఐడెంటిఫై అయ్యింది. అట్లా నా సరౌండింగ్‌లో ఉండే ఒక అంశాన్ని తీసుకొని చాలా వ్యవసాయ సెమినార్‌లో నా నవలను ప్రస్తావించడం జరిగింది. తర్వాత పోలీస్ అకాడమీలో కొత్తగా పోలీస్ ట్రైనింగ్ చేసి ఎస్పీగా బాధ్యతలు స్వీకరించే వాళ్ళకి నా అడవి నవల రిఫరెన్స్‌గా ఇస్తారు. మీరెప్పుడైనా ఆదిలాబాద్ వెళ్తే, ఆదిలాబాద్‌ని తెలుసుకోవాలి అనుకుంటే మొదట అడవి నవల చదివి అక్కడ జైన్ కండి. మీకక్కడ రూపురేఖలన్నీ తెలుస్తాయి. ఊరికే తీవ్రవాదం అనుకోని మీరు పరిగెత్తొద్దు. ఆ తీవ్రవాదం ఎందుకుంది? దాని వెనుక రూట్స్ ఏమిటి? అది తెలుసుకోవాలంటేనే ఆ అడవి నవలను ప్రస్తావిస్తారు. అక్కడ కాపీ దొరకకుంటే ఇక్కడికొచ్చిన తర్వాత ఎస్పీ ఆఫీస్ నుంచి నా దగ్గరికొచ్చి, "మాకు అడవి నవల గావాలా ఎస్పీ గారు అడిగిండ్రు" అంటారు. అట్లా నా అడవి నవల తర్వాత భూమి గుండ్రంగానే ఉంది. రెండూ కూడా ప్రజల్లో చాలా గొప్పగా ఆదరణ పొందిన నవలలు. అలాగే 'అనూహ్య'. తర్వాత ఇంకొక నవల 'కల నిజమాయె'. ఈ నవల నవ తెలంగాణ నవలల పోటీలో రెండవ బహుమతి పొందింది. 60 సంవత్సరాల తెలంగాణ ఉద్యమం 1952 ఖమ్మంలో మొదలైన ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్‌లో ఖమ్మంలో మొదలైన తెలంగాణ ఉద్యమం 2014కు ఎలా తెలంగాణ సాధించే వరకొచ్చిందో 60 ఏళ్ల చరిత్రను నేను రికార్డ్ చేసినండి. దాంట్లో కాళోజీ ప్రస్తావన, ఆ నవల మొదటి నుండి చివరి వరకు ప్రొఫెసర్ జయశంకర్ ఆయన ఇంటర్మీడియేట్ విద్యార్థిగా ఉన్నప్పుడు నవల స్టార్ట్ అయితుంది. నవల ఇంకో 50 పేజీలున్నప్పుడు జయశంకర్ చనిపోతాడు. ఆయన చనిపోయిన సంవత్సరానికి తెలంగాణ వస్తుంది. ఇది నవల. దీన్ని వాళ్ళు 2 సంవత్సరాలు తమ దగ్గర పెట్టుకొని ప్రింట్ చేయలేమని పక్కన పడేసి, మళ్ళీ ఎందుకో నేనే అడిగితే, "సారీ అండి మేము వేయలేము. మేము నష్టాల్లో ఉన్నాం. మేమిప్పుడు నవలలు వేయము" అంటే ఆ నవల నేను తెచ్చుకున్నా. నేను చేసిన పొరపాటేమిటంటే ఆ నవలలో, అంతకుముందు ఆ నవలని విఘ్నులైన వాళ్ళు తీర్పు చెప్పి ప్రచురించిండ్రు. ఇదిప్పుడు అక్కడి నుంచి తిరిగొచ్చింది గాబట్టి, వాడు ప్రింట్ చేస్తే నాకే గొడవ ఉండేది గాదు. కానీ తెచ్చుకున్న తర్వాత నేను ఉండలేక, ఏదో గొప్ప పని చేసినా అన్నట్టు ఇద్దరు ముగ్గురికి చూయించానండి. చూయిస్తే వాళ్ళు మళ్ళీ నాకు తీర్పులిచ్చిండ్రు. ఒకాయనేమో దీంట్లో చరిత్ర ఎక్కువైంది, నవల తగ్గింది అన్నారు. కొంచెం నిజమే అనిపించింది. ఎడిట్ చేస్తే ఒక 60, 70 పేజీలు కట్ చేసేసిన. చరిత్ర తీసేసిన. మళ్ళీ ఇంకొక ఆయనకిస్తే, అడవి ఉన్న స్థాయిలో ఇది లేదు. దేశపాండే నుంచి ఏ నవల వచ్చినా అడవి స్థాయిలో ఊహించుకుంటారంటే కష్టం. ప్రతీదీ శంకరాభరణం గాదు. ఏది ప్రతి నవల నవీన్ అంపశయ్యలాగా రాయలేడు. కానీ మనకు అలాంటి ఒక అంటగడతారు. ఆ నవల నేను తెచ్చుకున్న తర్వాత దీన్ని ఏం చేయాలో నాకు అర్థం కాక అలాగే నా దగ్గరుంది. నాకు కొంచెం బాగా ఆలోచిస్తే నవలలో ఏకసూత్రత అని ఒకటుంటదండి. ప్రతి నవలకు ఒక ఏకసూత్రత సాహిత్యంలో కూడా జెప్తారు. ఉదాహరణకు రకరకాల పువ్వులన్నీ కుప్పబోసి పెడితే అది పూల కుప్పైతుంది. పూల దండ గాదు. దానికో దారాన్ని తీసుకొని వీటన్నింటిని కుచ్చిపెడితే అదొక దండయితుంది. ఇంకా మంచి నిష్ణాతుడైతే ఒక ఎర్ర పువ్వు, ఒక తెల్ల పువ్వు, ఒక పచ్చ పువ్వు ఒక ఆర్డర్‌లో పెడితే ఇంకా అద్భుతమైన దండ తయారైతుంది. అయితే దాంట్లో ఉండాల్సింది దారం, ఏకసూత్రత. నా నవలలో అది లేదనిపించింది. అయితే జయశంకర్ పాత్రని ఇంకా కొంచెం పెంచి రాయాల్సింది. లేదా ఇంకొక పాత్రను నేను కల్పించాలి. ఆ విషయం అనుకున్నప్పుడు వయసు రీత్యా నేను తెలంగాణ మొదటి ఉద్యమాన్ని చూసిన విద్యార్థి దశలో. తెలంగాణ రెండవ
మలియుద్యమాన్ని కూడా నేను చూసిన. కాబట్టి నా వయసులో ఉండే ఒక పాత్రని మొదటి నుంచి చివరి వరకు తీసుకొస్తే దాంట్లో ఏకసూత్రత వస్తుంది. అప్పుడు ఆ నవలను నేను తీసుకురాగలను. ఈ నవల కూడా అడవిలాగే ఒక ప్రత్యేకమైంది. తెలంగాణ ఉద్యమం అన్ని రోజులు జరిగినా ఎవరూ నవల రాయలేదండి నాకు తెలిసి. ఒక మిత్రుడు ఒక చిన్న సంఘటన ట్యాంకు బండ మీద విగ్రహాలు కూల్చిన దాన్ని 'లాంగ్ మార్చ్' అనే పేరుతోని ఒక 100 పేజీల నవల రాసిండు. తర్వాత ఇంకో మిత్రుడు ఒక 7, 800 పేజీల తెలంగాణ పేరుతోని ఒక నవల రాసిండు. అది పూర్తిగా కేసీఆర్ ప్రశంసనే ఉంది దాంట్లో. నవల లేదు. ఆ 2 నవలలు నేను చూసినా, ఆ రెండవ మిత్రుడి నవల నేను చదువుతానంటే చాలామంది "వద్దయ్యా అది చదివితే నీకేమీ రాదు. అదొక లక్ష్యంతోని రాయబడింది. ఆ లక్ష్యం ఆయన సాధించాలి. ఏదో అవార్డో, రూ. 1,00,00,000 ఎంతో వస్తదని." అది కాదక్కడ. నేను దాన్ని మానుకున్నా. దాన్ని త్వరలోనే కొంత ఏకసూత్రతని సాధించి, ఇంకో 50, 60, 100 పేజీలు పెంచి దాన్ని తీసుకొస్తే తెలుగు సాహిత్యంలో తెలంగాణ సాధించిన ఒక నవలగా అది ఒక గుర్తింపు పొందుతుందని నాకు నమ్మకం ఉంది. ఆ ప్రయత్నంలో నేనున్నా. ఇది నా నవలా ప్రస్థానం. తర్వాత ఇంతకుముందు మాట్లాడిన వాళ్ళు కస్తూరి మురళీకృష్ణ వీళ్ళందరూ రాయడానికి ఎంత టైం పడుతుంది ఏమిటి అన్నప్పుడు నాది కొంచెం విభిన్నం అండి. నేను ఏ నవలను కూడా 10, 15 రోజుల కన్నా ఎక్కువ కాలంలో రాయను. 10, 12 రోజుల్లో నా నవల అయిపోతుంది. 350 పేజీల వరకు. తర్వాత నవల రాస్తున్న క్రమంలో నాకెలాంటి బయట సంబంధాలు ఉండవండి. నా సెల్ ఫోన్ పనిచేయదు. రోజు వచ్చే మిత్రులకు నేను చెప్తా నేను ఉండడం లేదు. హైదరాబాద్ వెళ్తున్నా 15 రోజులు. అంటే అన్ని కమ్యూనికేషన్స్ నేను ఆపేసి కేవలం నవల మాత్రమే రాస్తూ ఉంటా. ఒక రకంగా చెప్పాలి అంటే నవలలోని పాత్రలతోని మమేకమై అదే ఆలోచన దినం రాత్రి దాంతోనే గడుపుతూ నేను రాస్తూ ఉంటా. ఏ నవల రాసినా దాంట్లో సంవేదనలు, ఉద్వేగాలు ఉండాలి. ఏ సంవేదన, ఏ ఉద్వేగం తారాస్థాయిలో మనం రాయగలుగుతామో, పాఠకులు కూడా అదే స్థాయిలో దానికి స్పందిస్తారు. ఒక మంచి సినిమా అయినా, ఒక కథ అయినా, నవలైనా ఒక ఉద్వేగాన్ని మనం అనుకోని రాస్తే, పాఠకుడు ఆ ఉద్వేగానికి లోను గావాలండి. నేను మొదట్లో రాసిన నవలలు, నేనొక సీన్ రాసినప్పుడు చాలా ఫీలయిపోయి, కళ్ళల్లో నీళ్లు తిరుగుతుంటే రాసిన సంఘటనలున్నాయి. నేను ప్రత్యేకంగా పక్కన ఉండి, నా ఒక ఫ్రెండు, మా భార్య ఆమె రాస్తున్నప్పుడు జూస్తే, సరిగ్గా సీనొచ్చినప్పుడు వాళ్ళేడ్చేది. అప్పుడు అనిపించేది నవల సక్సెస్ అక్కడే ఉంది. ఒక నవలలో ఒక 10 సన్నివేశాలు అలాంటివి మనం పెట్టగలిగితే, నవల పాఠకుడిని పట్టేస్తుందండి. తర్వాత నేను రాసిందెప్పుడు తిరిగి చూసుకునే అలవాటు లేదండి. నేను ఒకసారి రాసిన తర్వాత నేను మళ్ళీ దాన్ని కొట్టివేతలు, సవరింపులు ఏమీ ఉండవండి. నా అడవి నవలను నేను మూడవ ముద్రణకెళ్ళినప్పుడు కూడా మళ్ళీ చూద్దాం ఒకసారి అని జెప్పి ఎంత దీక్షగా కలం పట్టుకుంటే నేను కనీసం ఫుల్ స్టాప్, కామాలు కూడా మార్చలేదండి. నేనప్పుడు రాసింది 30, 40 ఏండ్ల కింద నేను రాసిన వాక్యాలు యాజ్ ఇట్ ఈస్‌గా ఉంటుంది. నేను మొదట రాసిందే ఇది. చాలామంది నాకు తెలిసిన వాళ్ళు నవలని బుచ్చిబాబు నవలను ఒక 10 సార్లు మార్చిండండి 'చివరకు మిగిలేది'. బుచ్చిబాబు 'చివరకు మిగిలేది' నవల ఆయన మొదటి ప్రింట్ చేసిన నవల కూడా మేము చదివినామండి. అది చాలా పెద్దగా 500, 600 పేజీలుంటుంది. దాన్ని మళ్ళా తగ్గించిన తర్వాత ఓ 200 పేజీకొచ్చింది. అట్లా చాలామంది కథా రచయితలు, నవలా రచయితలు తమ రచనల్ని తామే చాలా సార్లు ఎడిట్ జేసుకోవడము, తిరిగి రాయడము, చర్చించడము. కానీ నాకెందుకో బహుశా నేను ఆ నవల గురించి చాలా రోజులు నా మనసులో మదనపడి, ఒక ఫైనల్ షేపొచ్చిన తర్వాతనే నేను కలం పట్టుకుంటా గాబట్టి, నాకు మళ్ళా అలాంటి అడ్డంకులేమీ ఉండవండి. ఒక ఫ్లోలో నేను రాస్తూ పోతా. ఎంత ఫ్లోలో రాస్తుంటానంటే నేను మొదట్లో రాసిన నవలకు నేను 2 చాప్టర్‌లు రాసిన తర్వాత రాయడానికి ఇద్దరు ఫేర్ జేయడానికుండేది. వాళ్ళిద్దరు నన్ను అందుకోలేకపోయేది. లాస్ట్ సీన్స్ నేను 2
రాసేసిన తర్వాత వాళ్ళు వెనకబడి ఉండేది. అంత వేగంగా నేను రాస్తూ ఉంటా. అందుకే నాకు 10, 12 రోజులు ఒక నవల రాయడానికి చాలా సరిపోతుంది. అంటే ప్రతిసారి నవల రాయడానికి నెలలు పడుతుంది అనుకోవడం తప్పు. మనం సబ్జెక్ట్ మీద కమాండ్ ఉండి సీన్స్‌ని కరెక్ట్‌గా అనుకోగలిగితే నవల రాయడం చాలా సులభం. ఒక గ్రిప్‌లో రాస్తే ఆ లింక్ వేరే ఉంటదండి. ఆపిన తర్వాత మళ్ళీ ఆ టెంపో రాదు. అసలు ఒక చోట ఆపి రాస్తూ ఉన్నప్పుడు ఒక ఫోన్ మోగితే ఆ వాక్యం సగంలో ఉంటే మళ్ళీ ఆ సగం వాక్యాన్ని అందుకోలేమండి. అప్పుడు ఏ ఫ్లోలో రాసినామో మనకే అర్థం కాదు. ఆ ఫ్లోలో ఎళ్ళిపోవాలి. అంటే దానికి తగిన వాతావరణాన్ని మనం కల్పించుకుంటే నవలని ఒక ఫ్లోలో రాయడం చాలా సులభం. ఇది నా నవలా ప్రస్థానమండి. నేను రాస్తున్న వేగానికి, తిరిగి చూసుకొని నా తత్వానికి నేను కనీసం 100 నవలలు రాసుండాలి. దానికి నేను రాసింది 5. నేను రాస్తున్నప్పుడు నన్ను నేను తర్కించుకుంటా. ఈ ఈ విషయం మీద ఇంకెవరైనా రాసారా? రాయలేదా? నేనే రాయగలను. ఎవరు రాయడం లేదు అనుకున్నప్పుడు, ఇప్పుడు తెలంగాణ ఉద్యమం మీద కూడా నేను అలాగే వేచి చూసిన. తెలంగాణ వచ్చిన తర్వాత 2 సంవత్సరాలు వెయిట్ చేసి ఎవరు రాయలేదు. ఏదో చెదురుమదురుగా కథలొచ్చినాయి తప్ప నవలలు రాలేదు అని చెప్పి నేను నవల రాసిన. అంటే మనం రాసే సబ్జెక్ట్ మన కోసం వెయిట్ చేస్తున్నట్టుగా మనకు అనిపిస్తేనే నేను రాస్తా తప్ప సాధారణంగా నేను రాయనండి. డబ్బు కోసం తెలుగులో రాసే ప్రసక్తే లేదండి. నేను చాలా సార్లు అనుకునేది. ఆ తెల్ల కాగితాలు, పెన్నులు, దాని జిరాక్స్ కాపీలు, స్పైరల్ బైండ్ చేసేది వాళ్ళిచ్చే ప్రైజ్‌కి సరిపోదండి. అంటే గిట్టుబాటు కానే కాదు. తెలుగులో నవలలు రాసి గొప్పగా బతికిన వాళ్ళు ఒక ఇద్దరు, ముగ్గురు రచయితలు మాత్రమే ఉన్నారు. మిగతా వాళ్ళందరూ కూడా మన తైలం పెట్టుకోవడమే తప్ప మనకు చేతికొచ్చేది ఏముండదు. పేరు కోసం, కీర్తి కోసమే రాయాలి. నేను దానికోసం ఎప్పుడు రాయలేదండి. నేను రాయాలి సబ్జెక్ట్ నేను రాయాలి, నేను రాస్తే తప్ప న్యాయం జరగదనుకున్నప్పుడే నేను రాస్తా. అందుకే నేను రాసినయి ఓ 6 నవలలు మాత్రమే ఉన్నాయి. తర్వాత వల్లంపాటి గారు ఒక మాట అన్నట్టుగా మీరు చెప్పిన్లు. అది నాకే తెలవదండి. ఆయన నా గురించి చెప్పినప్పుడు ఆ సంగతి నాకే తెలవదు. ఆయన ఏమంటాడు, అల్లం రాజయ్య, డాక్టర్ కేశవరెడ్డి, వసంతరావు దేశపాండే ఈ ముగ్గురి రచనల్లో వర్ణనని మనము ఎడిట్ చేయలేము. వర్ణన తీసేయలేము. కథా సంవిధానంలోనే ఆ వర్ణన ఉంటది. మీరు వర్ణన తీసేస్తే కథ పోతది. ఈ సంగతి ఆయన చెప్పే వరకు నాకు తెలవదండి. అంటే విమర్శకులు మన గురించి చెప్పాలి. మన నడక ఎలా ఉందో మనకు తెలవదండి. చూసేవాళ్ళు చెప్పాలి. ఇదండి నా నవలా ప్రస్థానం. ఇంకా ఏమైనా ప్రశ్నలు అడిగితే జవాబు చెప్పగలను. చాలా బాగుంది సార్ మీ నవలా ప్రస్థానం. హ్మ్. చాలా చాలా బాగుంది. అంటే ఒక నవల నిర్మాణానికి మీరు రాయడం ఎంత వేగమో కానీ అది మార్కెట్‌లోకి వెళ్ళి, మీ చేతిలోకొచ్చి మళ్ళీ వెళ్ళి, ఆ పడిన మదన అది నిజంగా ఊహించగలం ఎంత ఇబ్బంది జరిగిందో. కానీ అంతే ఇదిగా దానికి రెస్పాన్స్ రావడము, ప్రజల్లోకి వెళ్ళడం అనేది చివరికి అదొక సంతృప్తినిచ్చే అంశం సార్. అదే అవార్డు. నిజమైన అవార్డ్ ఏమిటి అంటే డబ్బుల రూపంలో వచ్చేది కాదు సార్. అదే నిజమైన అవార్డు. చాలా చాలా మీరు నేను ఏం మాట్లాడతాను అన్నట్లుగా మొదలెట్టారు ఫస్ట్ అలాగే అన్నారు. కానీ చాలా గొప్ప విషయాలు చెప్పారు. 6 నవలలు ఉన్నారు. 6 అయినా ఆణిముత్యాలే కదా సార్! నేను మాత్రమే రాయగలనన్న అంశాన్ని తీసుకుంటానన్నారు. అది మొదట్లో కస్తూరి మురళీకృష్ణ గారు చెప్పారు. రచయితకు కాస్త అహం ఉండాలి, ఆత్మగౌరవం ఉండాలి అని. నాకు చాలా అది ఎక్కువుంది. ఎవరైనా ప్రశ్నలు అడిగేదుంటే సార్‌ను అడగండి. లలిత మేడం? ఎవరైనా సరే మీరు విన్న దాంట్లో మీకేమన్నా అనుమానాలు ఉంటే, ఇంకేమైనా తెలుసుకోవాలంటే సార్‌తో మాట్లాడండి. మీరన్నది కరెక్టే సార్. ఫస్ట్ రచనలు చేసేటప్పుడు ఎవరన్నా నెగెటివ్‌గా మాట్లాడితే దాని మీద
మనకి కూడా ఒక భావన ఎందుకు రాస్తున్నాం, ఏం చేస్తున్నాము, ఇది ఒకటి వచ్చేస్తుంది ఆటోమేటిక్ గా. అసలు మనం రాసేది కరెక్ట్ గా వెళ్తుందా లేదా అని కూడా తెలియదు. మన పానీలో మనం రాసుకుని వెళ్ళిపోతాము. అయితే దానికి ప్రోత్సాహం తగినది ఎక్కడైనా క్లిక్ అయితేనే మనకు తెలుస్తుంది. లేకపోతే మనం ఎలా రాస్తున్నాము, ఏం చేస్తున్నాము, ఇదే ఒక అరణ్యం. ఆ అడవిలోకి వెళ్ళి దారి తప్పిపోయినట్టుగా రాసుకుంటూ వెళ్ళిపోతున్నామా ఏంటి అనేది తెలియకుండా ఉంటుంది. చాలా మంచి విషయాలు చెప్పారు. నిజమే. ప్రతి రచయిత కూడా ఎదుర్కొంటారు అవి. మనం పంపించిన నవల మీకు పరిచయాలు ఉన్నారు కాబట్టి కొంతమంది దగ్గరికి వెళ్ళి కలిసి మాట్లాడి కొంత తెలుసుకోగలిగారు. కొందరైతే అది కూడా వాళ్ళు రిజెక్ట్ చేశారు. ఎందుకు రిజెక్ట్ చేశారో తెలియదు. ఎప్పటికి పంపించిన వివరాలు మనకి తెలియవు. అందులో ఆ? గుట్టలో పడేస్తారు. అవును. డాక్టర్ విషయం తెలియదు. డాక్టర్ రెడ్డి నవల మూగవాని పిల్లనగరోవి నా ముందే నేను ఇద్దరు ఆస్తులు అడిగితే ఎడిటర్ ఏమంటుండే, మీరు నవల పంపితే నేను వేయకపోవడం ఏంటండి, కూర్చోండి చూద్దామని చెప్పి బాయిని పిలిపిస్తే ఒక సబ్ ఎడిటర్ వచ్చిండు. ఈ నవల ఉంది రిటర్న్ లో పెట్టేసినాం సార్ అన్నాడు. ఆయన వెంటనే ఈయన నవలను రిటర్న్ లో పెట్టడం ఏందిరా బాబు, ఆయన మనకు రాయడమే గొప్ప అదృష్టం, తీసుకురా అన్నాడు. తీసుకొస్తే ఆయన చెప్పి దీన్ని ఒక్క అక్షరం కూడా చదవను అని చెప్పి దాని మీద రాసిండు. నెక్స్ట్ వీక్ ఎలాగైనా ఈ నవలను స్టార్ట్ చేయండి అని. ఆ నవల మూగవాని పిల్లనకు రోవి. అంటే మన నవలకు తీర్పు చెప్పేవాళ్ళు ఎంత అధమ స్థాయిలో ఉండి మన మీద చలాయిస్తుందో దానికి ఒక ఉదాహరణ అండి అది. నేను ఐ విట్నెస్ అక్కడ. కాకపోతే ఇక్కడ మనకు నవల రాద్దాం రండి సమూహంలో మీరు రాయండి, వాటిని కొంచెం ఎడిట్ చేసి మొదటే చూసుకొని మన సంచిక పత్రికలో ధారావాహికగా ప్రచురిద్దామని మాకు కాస్త ధైర్యం ఇచ్చారు సార్ కస్తూరి మురళీకృష్ణ గారు. కాబట్టి మేము నాదైన అనుభూతి నాది అన్నట్లు విశ్వనాథ గారు మేము కూడా అలా మొదలు పెడతాం. వర్క్ షాప్ లాగా దాన్ని కండక్ట్ చేస్తే బాగుంటది. చదివి దాని మీద మళ్ళీ నోట్స్ రాసి వాళ్ళకి తిరిగిస్తే సవరించుకోవడం అలాంటివి చేస్తుంటే తప్పకుండా నవల వస్తుంది. ఎవరైనా మంచి నవల. రవీంద్ర సార్ చాలా అద్భుతంగా ఉంది సార్ మీ ప్రయాణము. అయితే నాది ఒకటే విన్నపం, మీరు చెప్పిన దాన్ని చూస్తే మీ అబ్జర్వేషన్ కెపాసిటీ, మీరు పరిశీలన దృష్టితోటి ఒక విషయం గురించి రాసే స్థితి మీ దగ్గర చాలా ఉంది. మరి మీరు నవలలు రాయడం ఆపేయడం బాగాలేదు. ఎందుకంటే మన కెపాసిటీని మనం బయటి ప్రపంచానికి తెలిస్తే పేరు చెప్పగలుగుతాం, పట్టుకునేవాడు పట్టుకోగలుగుతాడు. నేటి రోజుల్లో పబ్లిష్ చేయాల్సిన అవసరం లేదు, మనం డిజిటల్గా కూడా పబ్లిష్ చేసుకునే అవకాశం ఉంది. ఇంటర్నెట్లో వైడ్ నెట్వర్క్లో ఆడియన్స్కు రీచ్ అయ్యే అవకాశం ఉంది. అయితే దీనికి ఒక చిన్న ఫార్మాట్ వెళ్ళాలి అని నేను అనుకుంటున్నా. అంటే పెద్ద ఫార్మాట్లో ఇప్పుడు చదివే దీక్షతోటి చదివే పాఠకులు లేరు ఎక్కువ కాలం, ఒక పొడుగుగా చదివేది లేదు. మళ్ళీ ఇప్పుడు ఏఐ వచ్చిన తర్వాత ఏమైందంటే సంక్షిప్తీకరణ అదే చేసిస్తుంది. ఇక అది చదివిన తర్వాత వేరే చదవడానికి ఉత్సాహం ఉండదు. అట్లా కాకుండా ఏం చేయాలంటే ఒక 2 పేజీలు 3 పేజీల నవలనే మనం రిలీజ్ చేయాలి. సీరియల్ లాగానే సోషల్ మీడియాలో రిలీజ్ చేస్తే ఈ రీల్స్ ఎలాగైతే మనకు ప్రాచుర్యంలో పెరిగాయో, రీల్స్ ఎంత ఉంటాయి, 1 మినిట్ లోపే ఉంటాయి. 1 మినిట్ లోపు రీల్నే శ్రద్ధతో చూస్తారు. ఇలా కంటిన్యూస్ రీళ్ళ రూపంలో మనం నవల రచన ఒక లాంగ్ విషయాన్ని చెప్పగలిగితే మనం ప్రజల్లోకి, అంటే ఒక మనకు తెలిసిన ఆలోచనని ప్రజల్లోకి అయితే చేర్చాలి. చేర్చకపోతే ఆలోచనకు లేదు, అది బూడిదలో పోసిన పన్నీర్ అవుతుంది. మన మీద దేవుడు మనకు కల్పించాడు ఆ ఆలోచన, వేరేళ్ళకి కల్పించలేడు. ఇప్పుడు మీరు రాయగలుగుతారు, నేను రాయలేను, నాకు రాదు. నాకు ఇలా ఏర్పాట్లు చేయడమే వస్తుంది. ఈ ఏర్పాటు నేను చేయగలిగిన కాబట్టి నలుగురు తెలుస్తున్నారు. నేను ఏర్పాటు చేయకపోతే నలుగురు కూడా రారు కదా. నాకెందుకులే అని వదిలిపెడితే కుదరదు. సో ఇలా ఏంటంటే చిన్న ఫార్మాట్ ఆలోచించండి సార్. ఆలోచించి ఆ చిన్న ఫార్మాట్లో రోజుకు 2 పేజీలు చొప్పున, అంటే మీకు ఆడియన్స్ కావాలంటే ఒక గ్రూప్ని తయారు చేసుకోండి.
ఒక ఫేస్బుక్లో లీడర్షిప్ అంటే వ్యూవర్షిప్ సబ్స్క్రైబర్స్ లాగా చేసి వాళ్ళకి చేరిస్తే, ఎందుకంటే ఏ పుస్తకానికైనా కొంచెం మంది, మనం 1000 పుస్తకాలు ప్రింట్ చేస్తే 1000 మంది ఎవరు చదవరు. ఒక 50 మందో 100 మందో చదువుతారు, మిగిలినన్ని ఊరికేనే వెళ్ళిపోతాయి. అలా కొంతమందిలోనన్న మనుషుల్లో మన భావన మెదిలితే అది ఎక్కడో ఒక దగ్గర ఫలదీకరణ చెంది రియాక్షన్ అన్నది కనపడుతుంది. ఎక్కడో ఒక దగ్గర ఇంప్లిమెంట్ చేస్తాడు. మనకు కోట్ల కొద్ది భగవద్గీతలు ప్రింట్ అయ్యి అమ్ముడుపోతున్నాయి, కానీ ఎంతమంది చదువుతుంటూ చదవరు. కానీ ఎవడో ఒకనికి అది తట్టుతుంది, అది తట్టింది వాడు ఇంప్లిమెంట్ చేసుకొని చేస్తుంటాడు. అలా మనం ఎవరు మనకు ఆడియన్స్ లేరు అని వదలకుండా చేయాలి. మేము ఆ ప్రక్రియనే ఉపయోగించి ఇప్పుడు ఇంతమంది కవులను తయారు చేసిన నేను. కనీసం ఒక 10,000 మంది కవులు తయారయ్యారు. మీరు మా శిష్య బృందానికి అంతా అడిగితే వాళ్ళే చెప్తారు, ఇన్ని వేల మంది అసలు ఎవరు ఊహించలేదు అంతమంది కవులు అన్న సృష్టింపబడతారు అన్నది. ఈ మధ్యనే నాకు మొన్న ఇద్దరిని తయారు చేసిన. అంటే వాళ్ళలో ఉన్న దాన్ని మనం బయటకు లాగలిగితే వాళ్ళకు తృప్తి ఉంటుంది, సమాజానికి కొంచెం మంచి విషయం తెలుస్తుంది. అల్టిమేట్‌లో జీవితంలో ఏముంది, మనం పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు ఏదో ఒక విధంగా కాలం గడపాలి. ఆ కాలం గడిపే క్రమంలో ఇవన్నీ వస్తాయి. డబ్బు సంపాదించడము, సంసారము, ఇవన్నీ కాలం గడిపే క్రమంలో జరిగే క్రియలే మాత్రమే కానీ అల్టిమేట్‌గా స్టార్టింగ్ అండ్ ఎండింగ్ ఆర్ ఫిక్స్‌డ్. ఈ రెండిటి మధ్యలో జరిగేదే కాలక్రమం. దీనికి మనం రూపకల్పన చేసుకోగలిగితే చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నా. మరి మీరు ఈ ఈ ఫార్మాట్ ఆలోచన చేయండి. మీకు ఒక 2 పేజ్ ఫార్మాటు, 3 పేజ్ ఫార్మాట్‌లో వేయండి. ఇప్పుడు 200 పేజీల కథ 2 పేజ్ ఫార్మాట్‌లో 100 రోజులు వేస్తాము. వేయండి, పర్వాలేదు. 100 రోజులు చదువుతారు. నిరంతరంగా ఆ పాఠకుడు రచయితతోటి అటాచ్ అయిపోతాడు. అవును. హి హాస్ గాట్ ఎ లెంథీ అటాచ్‌మెంట్ కూడా రచయిత. ఇప్పుడు నాకు మీతోటి స్నేహితం 100 రోజులు ఉండిపోతది. ఒక్క రోజు కాదు. ఒక్క రోజులో రచయితకు, పాఠకునికి స్నేహం కాదు. 100 రోజుల్లో ఉంటది. మనతో మమేకం అయిపోతాడు అతను. అతను అయిపోయినప్పుడు మనకు అభిమాని అనే నిరంతరంగా తయారవుతాడు. మనము రచయిత ఒక సినిమా యాక్టర్ కంటే పెద్దగా తయారు కాగలడు. సినిమా యాక్టర్‌కు సినిమాని ప్రొడ్యూస్ చేసేవాడు కావాలి, దాన్ని ప్రదర్శించేవాడు కావాలి, డిస్ట్రిబ్యూట్ చేసేవాడు కావాలి. మనకది లేదు ఇప్పుడు. ఈ సోషల్ మీడియా వచ్చినాక మనమే ప్రొడ్యూస్ చేయగలుగుతాం, మనమే ప్రచురించగలుగుతాం, మనమే చెప్పగలుగుతాం. ఇది ఇంత విస్తృతంగా పోగలుగుతది. రచయితలందరూ ఈ కొత్త ప్రక్రియ దీని గురించి ఈ విషయం ఆలోచించండి. సీరియల్ ఒకటే కాదు, సొంతంగానే ఒకటి బ్రాండింగ్ చేసేసుకొని పలానా బ్రాండ్ అంటే, ఓహో! ఈ బ్రాండ్ వచ్చింది రచన, అది వెతికి చదువుకోవాలి అన్న దృష్టికి వచ్చే విధంగా మనం చేయగలిగితే చాలా అద్భుతంగా మీ ప్రజల్లోకి వెళ్ళగలుగుతారు. మన భావజాలం అన్నది మనం అక్కడ విస్తృతంగా చెప్పగలుగుతాం. వెళ్తది. ప్రయత్నించండి. నాకు కూడా ఈ ఆలోచన ఇప్పుడే తోచింది. ఎందుకంటే మీరు చెప్పారు ఎంత కష్టమైంది అన్నదని. ఒక ఎడిటర్ మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు సోషల్ మీడియాలో. ఇప్పుడు మనమే ఎడిటర్, మనమే చెప్తాం, ప్రచురించేస్తాం. చదవండిరా నాయన అంటే చదువుతారు. చాలా మంది ఉంటారు. ఇప్పుడు కోట్ల మంది జనాలకు యాక్సెస్ ఉంది. మనం ఒక్కరిద్దరు కాదు, ఎడిటర్ మీద మనం డిపెండ్ అయ్యలేము. సోషల్ మీడియా ఈజ్ ఓపెన్ టు ఎవ్రీబడి. ఇట్ ఈజ్ యాక్సెసిబుల్ టు ఎవ్రీబడి. రకరకాల మార్గాలు ఉంటాయి. అది కాక ఇప్పుడు రచయితలు డబ్బుల గురించి రాసే రచయితలు ఎవరు లేరు నాకు తెలిసి. వారు జీవనాధారం వేరే ఉంది. అయితే ఉపాధ్యాయుడు అయి ఉంటాడు, ఏదో అయి ఉంటాడు, కానీ రచన చేసి డబ్బులు సంపాదించాలన్న ఆలోచన రచయితలు లేరు. వాళ్ళు ఏంటంటే తన ఆలోచనని బయట పెట్టాలి, ఒక వేదిక, సరైన వేదిక దొరకాలనే ఆలోచన ఉన్న వాళ్ళే ఉన్నారు. డబ్బులు చాలా అందరి దగ్గర ఉన్నాయి. డబ్బులు ఇవ్వాలి రేపు డబ్బులు లేని వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. కాబట్టి మనం నిరాశ పొందకుండా సమాజానికి మనం ఏమైతే అందించాలి, ఎందుకంటే ఈ 60, 70 ఏళ్ళ అనుభవంలో మనం ఎంతో నేర్చుకొని ఉంటాం. మరి యంగర్ జనరేషన్కు మనం ట్రాన్స్ఫర్ చేయాల్సిన అవసరం మనకుంటుంది. వాడు నేర్చుకొని వాడు కొంచెం జీవితంలో మళ్ళీ ఒక ముందుకు అడిగేయాలంటే ఒక ఏంటంటే ఇప్పుడు న్యూటన్ చెప్పిన లాస్ మళ్ళీ మనం తిరగదోడ అవసరం లేదు, దాన్ని ముందు పట్టుకొని పోతాం. అలాగే మన అనుభవాల నుంచి మన వాళ్ళు చదివి తెలుసుకొని ముందుకు పోగలే అవసరం ఉంటుంది. కాబట్టి రచయితలందరూ ఇది గుర్తుంచుకొని ఇది బాధ్యత అనుకోవద్దు, మనం చేద్దాం ఒక పని అని అనుకొని చేద్దామని నా ఆలోచన. నాకు తెలుసో తెలియకో 2 మాటలు చెప్పిన. ధన్యవాదాలు.
ధన్యవాదాలు సార్, బాగా చెప్పారు. చాలా బాగా చెప్పారు. ఎవరండి మాట్లాడండి. బ్రాండింగ్ మాత్రం చేసుకోవాలి. మీరు బ్రాండింగ్ ఒక బ్రాండ్ లో సబ్ బ్రాండ్ అన్న కావాలా. ఇప్పుడు నేను ఒక బ్రాండ్, మీకు తెలుసో తెలియదు, సహస్ర అన్నది నా బ్రాండ్. మీరు అందరికీ సహస్ర కవులని నేను టైటిల్ ఇచ్చిన. మీకు కొన్ని వేల మంది సహస్ర కవులు ఉన్నారు. 1124 సహస్ర కవుల సంఖ్య. అదే అదే ప్రతి ఒక్కళ్ళకి ఐడి నంబర్ ఉంది. సహస్ర కవి అంటే వాళ్ళకు ఆ అనుబంధం ఏర్పడిపోతుంది ఆటోమేటిక్. ఈయన కూడా మనదే, మన దారంలోనే ఉన్న ముత్యం అనుకుంటారు అందరు. కరెక్టే. అట్లా అయిపోతుంది. అలా బ్రాండింగ్ మనం చేయాలి, చేద్దాం సార్. నవలకు కూడా ఒక బ్రాండింగ్ చేసి నడుపుదాం. నడిపితే అందరూ ఒక నవల రూపంలో వచ్చి చదువుతారు నవలలు విడివిగా. అయితే డబ్బుల గురించి అని కాదు, కానీ మనం ఒక మన సార్ భావజాలాన్ని వేరే వాళ్ళకు అవకాశం ఇద్దాం సార్. అంటే నన్ను మాట్లాడి అలా సరే ఇక కానీ ధన్యవాదాలు సార్. నా ప్రవాహం ఆగనే ఆగదు. ఓకే, సరే వెళ్ళండి ముందుకు. జ్యోతి గారు ఎవరైనా మాట్లాడండి. సార్ని ఏమైనా అడుగుతారా? ప్రభావతి మేడం. సార్ ఎస్ మ్యామ్. సార్ నమస్తే సార్. అండి నమస్తే అండి. మీరు చాలా బాగా చెప్పారండి. అన్నీ కూడా చాలా క్లుప్తంగా, సంక్షిప్తంగా, ఏ పాయింట్ ఏంటి అనేది ఎక్కడ కన్ఫ్యూజన్ లేకుండా చాలా బాగా చెప్పారు. మాకు ఉపయోగపడుతుందనే నేను భావిస్తున్నానండి. యాక్చువల్గా నేను కవితలు రాసేదానండి చిన్నప్పటి నుంచి. నేను 10th క్లాస్ ఇంటర్మీడియట్ వరకు చదువుకున్న తెలుగుతోనే కవితలన్నీ మామూలుగా రాసేసేదానండి. దానికేమి ఇది లేదు. ఎక్కువ చదవలేదు, నేనేమీ లేదు. నేను నవల కూడా అలాగే రాసేయచ్చేమో అనుకున్నాను నేను. నాకు తెలీదు. మొన్న మన మురళీకృష్ణ గారు ఇవన్నీ వింటున్నప్పుడు, తర్వాత ఈ మేడమ్స్ అందరూ చదువుతున్నప్పుడు ఎంత విస్తృతంగా చదవాలి, ఒక నవల రాయాలి అంటే అనేది నాకు ఇప్పుడే తెలిసొస్తుంది. కానీ నాకు చిన్నప్పటి నుంచి నవల రాసేయాలని ఉంది గానీ, దానికి ఇలా కావాలి, చదవాలి చాలా ఎక్కువ అనేది నాకు ఆ అనుభవం లేదండి. మొన్న మా పెద్ద వంశీ గారు ఉంటారు కదా సార్, సినిమాలు అవి తీస్తారు. ఆ పెద్ద వంశీ గారు చెప్పారనమాట. ఆయన చిన్నప్పటి నుంచి కథలు అవి రాసి బుక్స్ అవి ఉంటాయి కదా సార్, మా కథలు అవి ఇందులో వస్తూ ఉంటాయి. ఆయన చెప్పారనమాట, ఎక్కువ చదవాలి, తక్కువ రాయాలి. అది కవి యొక్క ఒక నవల రచయితకు ఉన్నటువంటి లక్షణం. అదే విషయాన్ని మీరు ఎన్నో బుక్స్ చదివి ఒక 6 అయినా కూడా ఆణిముత్యాలు లాంటి నవలలు రాశారు సార్ మీరు. మీరు చెప్పారు కదా, మీకు ఎన్ని కష్టాలు పడ్డారు ఈ నవలలు రాయడానికి. స్టిల్ ఇప్పుడు ఏంటంటే నేను రిటైర్ అయిపోయిన తర్వాత కొంచెం ఈ క్యాటరాక్ట్స్ ఇవి ఉంటాయి కదా సార్, ఇప్పుడు చదవాలని ఎంత ఆతృత ఉన్నా నేను వరాషియస్ గా చదవలేకపోతున్నాను. ఎంత ఆతృత అయితే ఉంది చదివి అప్పుడు మొదలు పెట్టాలి అని. ఈవెన్ దెన్ ఐ విల్ ట్రై మై బెస్ట్ సార్. నేను చూస్తాను. చాలా బాగా చెప్పారండి, ఉపయోగకరంగా ఉంది. మేడం పద్మావతి గారు కూడా చాలా ఎంకరేజ్ చేస్తారు, మురళీకృష్ణ గారు కానీ ముఖ్యంగా రవీంద్ర గారు ఏది చేసినా మీరు చాలా బాగా రాశారు అన్నట్టుగా మాట్లాడతారు. సో ఈ అందరి ఎంకరేజ్మెంట్ తో ఐ విల్ ట్రై సార్. ట్రై చేయడంలో తప్పేం లేదని నేను అనుకుంటా. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో నైస్ ఆఫ్ యూ. సార్ ఈ అడవి కానీ ఊరు కానీ ఆ భూమి గుండ్రంగా ఉండాలి, ఈ నవలలు మనకు ఆన్లైన్ లో అమెజాన్ వీటిలలో అందుబాటులో ఉన్నాయా సార్? లేదండి, నవోదయలో ఉన్నాయి. నవోదయ, ఓకే, సరే సార్, సరే. అంటే నవోదయ హైదరాబాద్ వాళ్ళకి పంపించాలా సార్, రాయాలా? హైదరాబాద్ ఆర్య సమాజ్ మందిర్ దగ్గర ఉంటుంది. పడిచెవిడి. అంటే హైదరాబాద్ బుక్ ఎగ్జిబిషన్ లో ఏమైనా పెట్టే ఆలోచన ఉందా సార్? అందులో నవయుగ వాళ్ళు స్టాల్ పెడతారు. స్టాల్ పెడితే అప్పుడు నేను అడుగుతా వాళ్ళని, పెట్టిస్తా అక్కడ. ఇప్పుడు కాపీలు ఉన్నాయా సార్ ప్రెసెంట్? అది అడవి చాలా కాపీలు ఉంది నా దగ్గర. భూమి గుండ్రంగా ఉంది అయిపోయాయి. అవి చాలా కాపీలు అయిపోయినాయి. 1000 కాపీలు వేస్తే అయిపోయినాయి. అనూహ్య ఉంది, అడవి ఉంది. అడవి అంటే 2 నవలలు దాంట్లో. వాళ్ళకి ఆన్లైన్ దీంట్లో పంపిస్తారా సార్? బై పోస్ట్ పంపిస్తారా వాళ్ళు? పంపించమంటే మేము అవుట్ ఆఫ్ హైదరాబాద్ వాళ్ళము, అందుకని పంపుతారు. వాళ్ళు కూడా ఈ కొరియర్ సర్వీస్ మనం ఉత్తరం రాస్తే డబ్బులు పే చేసేస్తే ఫోన్ పే, గూగుల్ పే తోని వాళ్ళు పంపిస్తారు.
ఓకే సార్. ఓకే. ఇది ఎక్కడండి? ఆర్య సమాజ్ దగ్గర ఉన్నదండి? ఆర్య సమాజ్ బడి చౌడి. ఆర్య సమాజ్ బడి చౌడి. ఓకే సార్. ఇంకా ఎవరైనా మాట్లాడేది ఉంటే మాట్లాడండి, లేకపోతే ఈ కార్యక్రమాన్ని మనము ఇంతటితో ముగిద్దాము. సార్ ఎప్పుడైనా మీతో మా రచయితలు ఎవరైనా మాట్లాడుతారు సార్ అప్పుడప్పుడు? మీ సలహాలు, సూచనలు ఏమైనా మేము చెప్పేది కాస్త వీరి సవరణలు. నేను ఎవ్వరు టైం ఇచ్చి మాట్లాడతా. నా నంబర్ వాళ్ళకి షేర్ చేయండి, తప్పకుండా సార్. తప్పకుండా మాట్లాడతా. అలాగే సార్, అలాగే. సార్ నమస్కారం సార్. కార్యక్రమం చాలా పద్మావతి చక్కగా. మేడం నమస్తే. నమస్తే అమ్మా, పద్మ మేడం మాట్లాడండి మేడం. నమస్తే మేడం. మంచి అవకాశం కలిగించిండ్రు ఈ కార్యక్రమంలో నేను పాల్గొనేందుకు. వసంత విన్నాను, వసంత గారు వారి స్వీయ నవలను ఎలా రాశారు, దాని సాధక బాధకాలు, ఆయన అనుభవించినటువంటి వేదన కానీ, పరిస్థితులు కానీ, ఆయన తీసుకునే ఇతివృత్తము, శైలి, ఇవన్నీ కూడా మీరు మీ నవల గురించి చెప్తూ ఇన్ని సలహాలు రాసే వాళ్ళకి ఇచ్చిండ్రు సార్. నిజంగా చాలా బాగా అనిపించింది, చాలా బాగా అనిపించింది. మీ నవల గురించి మీరు పూర్తిగా మొదటి నుంచి ఆ నవలను పూర్తయ్యేదాకా మీరు ఎదుర్కొనే పరిస్థితులు, లేకపోతే ఏమన్నా మార్పులు చేర్పులు ఉంటే అలాంటివి కూడా చెప్పడం, ఇవన్నీ కూడా పెద్ద సూచనలు రాసేవారు. నిజానికి నేను ఇంతవరకు అయితే మొదలు పెట్టలేదు. పద్మావతి మేడం గారు చెప్తే నాకు ఎంతో గౌరవం కాబట్టి మేడం ఒక ఫోన్ చేశారు కాబట్టి నేను జాయిన్ అయినా సార్. మిగతా లింకులు చాలా కూడా సంతోషం పంపుతాను మేడం. అనిపించింది. ఈ సమూహంలో మీ నెంబర్ యాడ్ చేస్తానండి. లేదు, అంత సమయం కూడా ఉండట్లేదు మీరు అడిగారని ఈరోజు జాయిన్ అయ్యాను. నేను ఇంకా వర్కింగ్ లో ఉండి నాకు ఇల్లు పని బయట పనితో కొంచెం బహుశా రిటైర్ అయ్యాక ఇంకో 2 సంవత్సరాల తర్వాత నేను చురుగ్గా మీతో కలవగలనేమో, కానీ చాలా సంతోషంగా ఉంది వసంత గారు. మంచి సలహాలు, సూచనలు ఇచ్చి ముఖ్యంగా చతుర విపుల గురించి చెప్పాలి. మా నాన్న మా ఇంట్లో ఎప్పుడు విపుల చతుర స్వాతి ఇప్పుడు రెగ్యులర్గా నేను అసలు చతుర నవల మీది అంటేనే నాకు ఎంతో సంతోషం అనిపించింది. అంటే దాని విలువ అంత ఉంటుంది అని నిజంగా కూడా ఒక పాఠకురాలుగా చాలా చాలా సంవత్సరాలు అసలు నేను చతుర నవలను వదిలిపెట్టకుండా చదివిన. మిగతా నవలలు ఎండమూరి ఎద్దనపూడి వీళ్ళతో పాటు సమకాలీనంగా కాబట్టి అంతటి విలువ మీ నవలకు ఉంది అని చాలా సంతోషం అనిపించింది. ధన్యవాదాలు సార్, మంచి సలహాలు సూచనలు ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం, మీకు కూడాను. సార్ ఈ విపుల పద్మావతి చతుర్థి గారు. ఆగిపోవడంతో బాధగా ఉందండి నిజం చెప్పాలంటే. పాఠకులు కరువయ్యి అవి ఎంత అద్భుతమైన పత్రికలు కూడా ఆగిపోయాయి. తెలుగు వెలుగు కానీ ఇవి కానీ బాధ అనిపిస్తుంది అప్పుడప్పుడు. అదే ఇప్పుడు వాడికి చెప్పడం కానీ నేను పోయినప్పుడు చేయించుకుంటానని. ఇప్పుడు వస్తున్నాయా సార్ చతుర విపులలు? రావట్లేదండి, రావట్లేదు మేడం. కరోనా నుంచి సంవత్సరాలు వెళ్ళినట్టే అసలు పాఠక ఈ నవల ఏ సంవత్సరం వచ్చింది సార్? చతురలో వేస్ట్ అవుతుంది. ఏంటండి? 1981 మేడం. 80లోనండి. అవునండి, నేను రాసిన 88లో అది ప్రచురించబడింది. 82లో. మీరు ఆ ముఖ చిత్రం ఫోటో ఏదైనా గ్రూప్ లో పెట్టగలుగుతారండి? చూడాలనిపిస్తుంది. ఆ పుస్తకాలు నాకు చూడాలనిపిస్తుంది. అడవి, ఆ ఊరు ఒకసారి చూడు. ఇంకా ఎవరైనా మాట్లాడేది ఉంటే మాట్లాడండి, లేకపోతే కార్యక్రమాన్ని మరొక 5 నిమిషాల్లో ముగించుకుందాం. ఇవి రికార్డు రూపంలో కూడా వస్తుంది. సమూహంలో పెట్టినప్పుడు కూడా మీరు చూసి అక్కడ కూడా స్పందించవచ్చు. ఎందుకంటే అందరికి కూడా తెలుస్తుంది కదా, వాళ్ళు ఆ ఉత్సాహంతో ఈ మధ్య కింద ఉన్న కామెంట్స్ చూస్తున్నారు. అది చూసి మిగతా మొత్తం చూడడానికి అవకాశం ఉంటుంది. దయచేసి అందరు విపులంగా చూడండి. మీ బాగున్నాయి సార్. కార్యక్రమంలో జాయిన్ అవ్వలేదో వాళ్ళకి తప్పకుండా బాగుంది సార్, చెప్పండి. చాలా బాగుంది. అడవి చూపించండి సార్, మాకు కనిపించడం లేదు సార్. చాలా పెద్ద వెనక వెనక చాలా పెద్ద పుస్తకం కదండి, 2 పేజీల్లో. దీంట్లో 2 నవలలు ఉన్నాయి. ఇది సీక్వెల్ నావెల్. అడవి ఊరు 2 కలిపి వేసిన. 2 కలిపి వేస్తుందండి. థ్యాంక్ యూ అండి. గుడ్. భూమి గుండ్రం. అది భూమి గుండ్రం. ఓకే ఓకే. కొత్తగా చేసినట్టున్నారు.
అనూహ్య. కస్తూరి మురళీకృష్ణ గారు ఉంటే ఇవన్నీ ఆయన దగ్గర ఉన్నాయి, ఆయన చదివిండు, ఆయన నా విస్తృతమైన 2.5 గంటల ఇంటర్వ్యూ కూడా చేసిండు. సంచికలో మీ ఇంటర్వ్యూ ఇచ్చిందండి? కాదండి, వేరే ఆయన యూట్యూబ్ లో ఛానల్లోనే చేశారు. అంటూ ఉంది. ఆయన వీటన్నిటి గురించి ఒక 10 నిమిషాలైనా మాట్లాడేది. సో ఆ లింక్ నేను షేర్ చేయమంటానండి, రేపు గ్రూప్ లో చేస్తారు. ఓకే. చేయండి సార్. అవిను మా పాతవి వీళ్ళందరూ చెప్పిన వీడియోది నేను కొత్తగా జాయిన్ అయ్యాను. షూర్ పద్మావతి మేడం అవి వీలైతే ఆ వీడియోస్ కూడా షూర్ పెట్టండి గ్రూప్. షూర్ మిమ్మల్ని నేను సోమశేఖర్ సార్ మీరు ఏమైనా మాట్లాడతారా? లేదు మేడం, ప్రస్తుతం సంతోషం. థ్యాంక్ యూ అందరికీ, థ్యాంక్ యూ. బాగా జరిగింది వాళ్ళ సదస్సు కార్యక్రమం చాలా జరిగింది సార్. మీ అనుభవాలు చెబుతున్నాయి, దాంట్లో మీరు మాకు ఉపయోగపడే కొన్ని సూచనలు కూడా చేశారు సార్. నిరుత్సాహపడొద్దని, ఒకేసారి చేయొద్దని, అది ఎప్పటికైనా మన ఇది ఉంటే బయటకు వస్తుందని, చాలా నిశ్చితంగా పరిశీలించాలని, కొన్ని విలువైన విషయాలు ఈ సందర్భంగా విభిన్నమైన ఇతివృత్తాలను తీసుకోవడం, ఇవి బాగున్నాయి సార్. ఇవి విలువైన సూచనలే. మీరు రాసింది ఆరైనా చాలా ఆనిముత్యాలు. ఈనాటి కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు. సోమశేఖర్ గారు సాంకేతిక సహకారాన్ని అందిస్తూ దీన్ని రికార్డు చేసి మనకు అందిస్తున్నారు. వారికి, కార్యక్రమంలో పాల్గొన్న మొదటి నుంచి చివరి వరకు ఉన్న మైకా రవీందర్ సార్కి, అందరికీ ఇంత మంచి అవకాశం మాకు నిజంగానే చాలా విలువైన సూచనలు ఇచ్చిన సార్కి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం ఇంతటితో ముగిసినట్లుగా ప్రకటిస్తున్నాం సార్. శుభరాత్రి అందరికీ. నమస్తే. ధన్యవాదాలు మేడం అందరికీ. అందరికీ ధన్యవాదాలు మేడం. థ్యాంక్ యూ మేడం.